Hallelujah. Today we want to talk about the great restorer. Yeah. The great restorer. గ్రేట్ రిస్టోరర్. గొప్ప రిస్టోరర్ అంటే మళ్ళా గొప్పగా మళ్ళీ తిరుగు కట్టువాడు, తిరిగి బాగు చేయువాడు. అవునా? గొప్పగా మళ్ళీ తిరిగి నిన్ను స్వస్థపరచువాడు. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎ గ్రేట్ రిస్టోరర్. ఎ గ్రేట్ రిస్టోరర్. ఎందుకు ఈ మాట రాయవలసి వచ్చిందంటే, కొన్నిసార్లు కొన్ని సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక రోగం కొరకో, ఒక అప్పు కొరకో, వివాహం కొరకో, ఉద్యోగం కొరకో, దేని కొరకో మీరు ప్రార్థించడం మొదలు పెడతారు. యూ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ సమ్ ఇష్యూస్. అది ఎంత ప్రార్థించినా అసలు ఎక్కడ చిక్కు చెదరట్లేదు అనుకోండి. ఆ రోగం కానీ, ఆ అప్పు కానీ, ఆ కష్టం కానీ, అసలు ఎంత ప్రార్థించు. చాలామంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు, నీకు గొప్ప గొప్ప ప్రవక్తలు ప్రవచనాలు చెప్తారు, దేవుడు మాట్లాడతాడు. ఎన్ని చేస్తున్నా ఒక్కొక్కసారి నీకు పరిస్థితి మటుకు చెక్కు చెదరదు. ఒక్క సంబంధం రాదు, అప్పు తీరే సూచనలు కనపడవు, బాగుపడే సూచనలు కనపడవు. అప్పుడు ఏమవుతుందంటే యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్. అవునా? ఫర్ దాట్ యూ నీడ్ అ ప్రాఫెటిక్ వర్డ్ అండ్ ఆల్సో ప్రాఫెసీ. అవునా? దేవుని వాక్యము ప్రవచనాత్మకంగా నువ్వు తెలుసుకోవాలా, ప్రవచనాలు కూడా కావాలా, ప్రాఫెసీస్ ఆల్సో. అయితే గుర్తుపెట్టుకోవాలా, అపవాది అన్నిటిని ఉపయోగించుకుంటాడు. దేన్ని ఉపయోగించుకుంటాడు? ద డెవిల్ యూజెస్ ఎవ్రీథింగ్. అయితే మనం ఒక్కొక్కసారి మార్పును కూడా గుర్తించాలండి. దేవుడు అన్నిసార్లు ఒకలాగే ఉండడు, మారుస్తూ ఉంటాడు ఆయన పరిస్థితులను. కరెక్టే, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడు. కానీ ఆయన అబ్రహాముతో చేసిన నిబంధన మోషేతో చేయలేదు, ఇజ్రాయెల్తో చేసిన నిబంధన దావీద్తో చేయలేదు, దావీద్తో చేసిన నిబంధన సొలొమోనుతో చేయలేదు, జెరోబాముతో చేయలేదు. ఒక్కొక్కరికి ఒక నిబంధన చేశాడు. హీఈస్ ద సేమ్. అయితే కాన్సెప్ట్స్ చూసుకోవాలన్నమాట. మీరు సాధారణంగా ఎలా ఉంటుందంటే, అందరూ వెళ్ళే రూట్లోనే వెళ్ళాలి. ఒక్కొక్కసారి దేవుడు నువ్వు ఎలా చేయని పొరపాటును కొంచెం తేడా చేశాడు అనుకోండి, అందరూ మీద పడిపోతారు. అందరూ మీద పడిపోతారు. మీకు ఇంగ్లాండ్లో ఒక దైవజనుడు ఉండేవాడు, స్మిత్ విగిల్స్వర్త్ అని. ఆయన ఎటువంటి వాడంటే అసలు ఆ రోజుల్లో స్వస్థతలే నమ్మేవారు కాదు. మరి అటువంటి కాలంలో ఈ వ్యక్తి లేపినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఎవరికైనా ఏదన్నా రోగం ఉందనుకోండి, సపోజ్ నాకు దవడ నొప్పి ఉందనుకోండి, దవడ మీద లాగ్ కొట్టేవాడు. తగిలేదు, కానీ తర్వాత ఆ పంటి నొప్పి పోయేది. హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తికి కడుపులో గెడ్డ ఉంది, క్యాన్సర్ ఉంది అని చెప్పి లైన్లో పెడతారనమాట. హాస్పిటల్ నుంచి పట్టుకొచ్చారు. అతని పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఏం చేశారు, అతన్ని అంబులెన్స్లో తీసుకొచ్చి అక్కడ ప్రేయర్ లైన్లో పడుకోబెట్టారు. ఇలాగా డాక్టర్ కూడా పక్కన నుంచున్నాడు. పక్కన నుంచొని డాక్టర్ కూడా చెక్ చేస్తున్నాడు అనమాట మనకి. ఎందుకంటే ఆ రిక్వెస్ట్ మీద పట్టుకొచ్చారంట డాక్టర్ని కూడా. అందరికీ ప్రేయర్ చేసి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పుడు ఏంటని అడిగాడండి, కడుపులో క్యాన్సర్ ఉంది, చచ్చిపోతాడని చెప్పారు డాక్టర్. నువ్వు ప్రేయర్ చేయాలా, మళ్ళీ త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి అలాగా అని చెప్పి ఒక్కడు గుద్దాడండి కడుపులో. ఈ గొట్ట క్యాన్సర్ కుదిరేపటికి చచ్చిపోయాడు మనిషి. ఆ డాక్టర్ ఏమో ఆ స్టెథోస్కోప్ పెట్టి చచ్చిపోయాడు అంటున్నాడు. అతనేమో పట్టించుకోకుండా స్వస్థపడ్డా వెళ్ళిపోతున్నాడంట. నేను నిన్ను కోర్టులో వేస్తా, అవునా, నీ మీద కేసు వేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మొత్తం వాళ్ళ బంధువులు అందరూ వచ్చేసి అక్కడ గొడవలు ఈయన మటుకు ఏం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే ఒక 5 నిమిషాల తర్వాత వాడు లేచి గంతులు వేసుకుంటా, నేను స్వస్థపడ్డా అంటున్నాడు. హల్లెలూయా. దిస్ మ్యాన్ ఈజ్ ఎ రాడికల్ ప్రీచర్. ఎవరికైనా ట్యూమర్ ఉంది అంటే గట్టిగా కొట్టేవాడండి, అక్కడ తగిలేదు వాళ్ళకి, బట్ రిజల్ట్ ఈజ్ హీల్డ్. మొత్తం ప్రపంచం అంతా కూడా ఏం చేసిందంటే, సాధారణంగా ఎవరైనా సరే మనిషి తత్వంలో మొదటగా ఇప్పుడు ఏం చూస్తారంటే నెగిటివిటీ చూస్తారు. ఏం చూస్తారు? నెగిటివిటీ. ఎప్పుడైనా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావు అనుకోండి, ఆ వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా ఈ తప్పులన్నీ చేయకుండా వీడు బాగుంటే బాగుండని పాజిటివ్ చెప్తావు. అవునా కదా? వెన్ యూ లవ్ యూ సీ ద పాజిటివ్ సైడ్. బట్ జనరల్గా ఎలా ఉంటుందంటే ఎన్వీ అండ్ జలసీ దే ఆల్వేస్ మేక్ యూ సీ ద నెగిటివ్ సైడ్. అసూయ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా నీలో ఏం వ్యతిరేకం ఉందా అని ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, అతడు ఎన్ని వందల వేల అద్భుతాలు చేశాడంటే ఈ దైవజనుడు. శవాల్ని నుంచోబెట్టి కొట్టేవాడంట, తన్నేవాడంట, లెగుస్తావా లెగరా అని గట్టిగా.
నుంచి స్టేజ్ మీద కొట్టినప్పుడు వాళ్ళు లేచి ఓడాడు. దిస్ మ్యాన్ హీల్డ్ మెనీ డెడ్ పీపుల్. చాలామంది మృతులను కూడా లేపాడంటే దైవజనుడు. కాకపోతే ప్రపంచం అంతా అతను విమర్శించేదంట. స్టార్టెడ్ క్రిటిసైజింగ్ హిమ్. మరి యేసు ప్రభు వారు కూడా ఒక్కొక్కసారి నన్ను స్వస్థపరచు ప్రభువా, నా కళ్ళు బాగాలేవని అందరినీ ముట్టాడు. కొంతమందినేమో చూసి ఒకరికేమో అని చెప్పి మట్టి తీశాడు. ఏం తీశాడు? మళ్ళా మట్టి తీసి ఉమ్ము మట్టితో కలిపి రాస్తున్నాడు అనమాట. పక్కన బంధువులకి ఎలా ఉంటుంది? చి ఏందినా ఉమ్ము రాస్తున్నాడు ఆ కంటికి. కానీ తర్వాత వాడు కళ్ళు తెరిచాడా లేదా? హాలలే. వాళ్ళు ఏమన్నారో తెలుసా? సృష్టి మొదలుకొని ఇటువంటి అద్భుతం మేము ఎప్పుడూ చూడలేదు. వి నెవర్ సా. ఒక్కొక్కసారి ఏంటంటే షుడ్ బి వెరీ కేర్ఫుల్. మార్పులో మార్పు వచ్చినా అది విమర్శ కాదా చూడాలి. షుడ్ సీ దేవుడు దీని ద్వారా ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు. ఇక అందరూ పోయే రూట్లో పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే చాలాసార్లు ఏంటంటే దేవుడిని మరి తెలుసుకోలేకపోయింది. మరి ఇజ్రాయేల్ అందుకంటాడు, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, వారు ఆయనను తెలుసుకోలేదు. యేసు ప్రభు అంటే పెద్ద ఆలయంలో, అవునా, పెద్ద రాజుగా పుడతాడేమో, ఆకాశంలో ఆర్భాటంతో వస్తాడేమో అనుకున్నారు. ఎక్కడ పుట్టాడు ఆయన? మరి దారుణము, పశువుల పాక. వెరీ హంబుల్ సిచ్యువేషన్. యూ డోంట్ నో హౌ గాడ్ కమ్స్ అండ్ హౌ గాడ్ సర్ప్రైజెస్ యూ. నీకు తెలియదు. అందుకనే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ చేంజ్. మార్పు కూడా దేవుడు ఎప్పుడు ఏం చెప్తాడో తెలియదు. నువ్వు ఒకటే అనుకోకూడదు. దీనివల్ల క్రైస్తత్వం కూడా చాలాసార్లు దెబ్బతింది. అప్పుడప్పుడు గాడ్ అలౌస్ us. హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడు. అందరూ చెప్పండి, ఆయన దేవుడు. సబ్బాత్ దినాన్ని పాటించాలా. సబ్బాత్ దినాన్ని పాటించినందుకు 7వ రోజు మీరు పాటించినందుకు 70 సంవత్సరాలు శిక్షించాడు ఇజ్రాయెల్ని. 70 years. అందుకని వాళ్ళు ఆ సబ్బాత్ దినాన్ని చాలా ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఎంత ఖచ్చితంగా పాటిస్తున్నారంటే, సబ్బాత్ దినాన్ని అంత ఖచ్చితంగా పాటిస్తుంటే ఈయన ఏం చేశాడు? సబ్బాత్ దినాన్నే స్వస్థపరిచేవాడు. సబ్బాత్ దినాన్ని ఆ వెన్నుల్లోంచి శిష్యులు తెంచుకొని తినేవారు. అవునా? అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈయన దేవుని కుమారుడు కాదు. దేవుని కుమారుడు అయితే దీన్ని మళ్ళా సబ్బాత్ దినాన్ని పాటించాలి కదా. ఆ వెన్నుల్లోంచి మరి సబ్బాత్ దినాన్ని పంటలు కొయ్యకూడదు. మరి వీళ్ళు ఆ పంటలు అసలు కనీసం ఆ పంటను ముట్టుకోకూడదు. వీళ్ళు వెళ్ళి ఆ పంట పొలాల్లో అవి తెంచుకొని తింటున్నారు అనమాట. యూ కెనాట్ కట్. ఆ పంట పొలాల్లో ఏది ముట్టుకోకూడదు అనమాట. నువ్వు పొలాల్లోకి వెళ్ళకూడదు. శనివారం దాకా చేయాలి. కొంతమంది మళ్ళీ శనివారం అంటారు. కొంతమంది ఇందులో మరీ దారుణం, ఆదివారం అంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు, నరకానికి పోతావు అంటారు కొంతమంది. అవునా? కొంతమంది ఏమో శనివారమే సబ్బాత్ అంటారు. అమెరికా వాళ్ళు 2 తట్టుకోలేక 2 ఇచ్చేశారు హాలిడేస్, సాటర్డే అండ్ సండే. సబ్బాత్ దినాన్ని ఆయన ఏం చేశాడు? సబ్బాత్ దినాన్ని వెన్నులు తుచ్చుకుంటున్నాడు. మరి వాళ్ళందరూ అడుగుతారు, ఏందయ్యా అన్ని రోజులు చేయకుండా సబ్బాత్ దినాన్ని చేస్తున్నాడంటే, ఆయన సబ్బాతుకు కూడా దేవుడే. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్. ఇది సబ్బాత్. ఆయన ఈరోజు మారుస్తాడు. మరి ధర్మశాస్త్రం ఇచ్చాడు, మరి ఇప్పుడు కృప అంటాడు. అవును, ఆయన దేవుడు. సమ్ టైమ్స్ యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ చేంజ్. మరి మోషే కూడా ఇక్కడే బోల్తా కొట్టాడు. 40 సంవత్సరాలు సిద్ధపడి దేవుడేమో మోషేకి కర్ర పెట్టి కొట్టడం అలవాడైపోయింది. ఎర్ర సముద్రాన్ని కొట్టడం, కర్రెత్తడం, అన్ని కర్రెట్టి కొట్టడం, నేలకేసి కొట్టడం, దాన్ని కొట్టడం, బండను కొట్టడం, కొట్టి దేవుడు, అయ్యా ఈసారి మటుకు కొట్టక ఆ బండతో మాట్లాడు అంటాడు. మనోడు ఎక్కడ అలవాటైపోయింది కదా. ఎన్నేళ్ళు అలవాటైంది? 40 సార్లు, 40 years ఎక్స్పీరియన్స్. సీనియర్ ప్రాఫెట్. దేవుడు నువ్వు మాట్లాడవయ్యా అంటే ఎన్నిసార్లు కొడతాడో తెలుసా? 2 సార్లు కొడతాడు. 2 సార్లు కొడతాడు. దేవుడు నీళ్ళు ఇస్తాడా? ఇచ్చాడు. కానీ దేవుడు ఏమన్నాడు? సబాష్, నిన్ను నేను కానాను తీసుకెళ్ళను. 40 సంవత్సరాలు నడిచి సమ్టైమ్స్ ఎక్స్పెక్ట్ చేంజ్ అంటే దేవుడు మారిపోడు. బైబిల్లో కొంతమంది ఏమన్నా తేడా వస్తే ఫాల్స్ ప్రాఫిట్, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధలు, తప్పుడు బోధలు. నో, యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన మానవుడిగా పుట్టాడు. ఈ డైడ్ ఆన్ ద క్రాస్. మళ్ళా తిరిగి లేచాడు. ఆయన అన్ని అద్భుతాలు ఒకేలా చేశాడా? చేయలేదు. ఒక్కొక్కసారి ముట్టుకోలేదు ఆయన ఎవరు. నేను ప్రభావము ఆయన గుండా వెళ్ళి అనేకులు స్వస్థపడ్డారంట. ఒక్కసారి అందరి మీద చేతులు వేశాడు. ఒక్కొక్కసారి ఆయన అంచును ముట్టుకునే వారందరూ స్వస్థపడ్డారంట. యూ డోంట్ నో హౌ హీ డస్. ఆయన ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్కలాగా చేశాడు. కొన్ని కుష్ఠరోగులను చెప్పాను. ఒకసారి కుష్ఠరోగులను పట్టుకున్నాడు. కొంతమందినేమో మీరు వెళ్ళిపోండి అన్నాడు. యూ డోంట్ నో హౌ గాడ్ డస్. కొన్ని స్కెలిటన్లు ఫాలో అవ్వాలి. అవునా?
ఏదైనా కొంచెం మారిస్తే ఇక దాన్ని పట్టుకొని ఇక మొత్తం ప్రపంచం అంతా వెనక్కిపోతుంది. అందుకే నీకు దేవునితో సంబంధం ఉండాలి. ఎవరితో సంబంధం ఉండాలా? అది కొంచెం కష్టం. రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ సమ్ టైమ్స్ టఫ్. ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుడు వెంటనే మాట్లాడు. అబ్రహాముతో ఒక్కొక్కసారి 10 ఏళ్ళు లేట్ చేశాడు మాట్లాడడం. 10 years మాట్లాడిపోయేటప్పటికి ఇక దేవుడు లేడేమో అనుకుని హగర్తో కొడుకుని అనేసాడు. సమ్ టైమ్స్ గాడ్ డిలేస్ బట్ హీ టాక్స్. పక్కనతో చెప్పండి, దేవుడు ఆలస్యం చేసినా నువ్వు కనిపెడితే మాట్లాడి తీరుతాడు అని చెప్పండి. సో సమ్ టైమ్స్ గాడ్ మేక్స్ యూ వెయిట్ ఫర్ స లాంగ్ టైమ్. ఒకసారి దేవుడు మాట్లాడు, అలా ఉండాలి, వెయిట్ చేయాలి. వెయిట్ యూ విల్ నాట్ డై. ఆ రోగం నిన్ను చంపదు, ఆ వ్యాధి చంపదు. ఒకసారి అడగాలి, ప్రభు ఇది కరెక్టా కాదా, ఈ అద్భుతం కరెక్టా కాదా, ఈ బోధ కరెక్టా కాదా, ఇది రైటా రాంగా. అందుకనే నీవు ఎప్పుడు కూడా దేవుణ్ణి అడగాలన్నమాట. దేవుణ్ణి అడగాలి, ప్రభు ఇదేంటి. కానీ ఒకటి, దేవుడు చెప్పిందా నువ్వు గట్టిగా పట్టుకుంటే కొంతకాలము జనాలు యుద్ధం చేస్తారు, తర్వాత లోకమంతా నిన్ను వెంబడించి తీరుతుంది. ద హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ. ఏదైనా దేవుడు కొత్త వ్యాపారం చెప్పాడా, కొత్త ఉద్యోగం చెప్పాడా, డూ ఇట్. ఒక్కొక్కసారి వెయిట్ చేద్దాం. వెయిట్, గాడ్ విల్ బ్లెస్ యూ. ఎక్స్పెక్ట్ గ్రేట్ చేంజ్. ఓకే, ద గ్రేట్ రెస్టోరర్. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము. 2 Chronicles 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12వ వచనము. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. రైట్. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. అంటే గాడ్ యూజెస్ ఎవ్రీథింగ్. చూడండి, దేవుడు ప్రతిదాన్ని వాడతాడు. దేవుడు మెడిసిన్ని వాడతాడు, దేవుడు డాక్టర్ని వాడతాడు. మనం చూసుకుంటే సంఘంలోని ఇప్పుడు దాకా చాలామంది బతుకున్నారంటే మెడిసిన్నే. ఆపరేషన్స్ హ్యావ్ సేవ్డ్ మెనీ పీపుల్స్ లైఫ్స్. డాక్టర్స్ హ్యావ్ సేవ్డ్ మెనీ పీపుల్స్ లైఫ్స్. దేవుడు దాన్ని వాడాడు. అంటే మనము సైన్స్ కూడా దేవుడిదే, చదువు దేవుడిదే, అన్నీ. కానీ ఇవన్నీ కూడా దేవుడే ఇస్తున్నాడు అనేటువంటిది చాలా ముఖ్యం. అవునా? అంతేగాని అదే చదువు దేవుడు లేడు అని చెప్పొచ్చా? నా సైన్స్, ఆ టెక్నాలజీ, అవునా, ఆ వెలాసిటీ, ఆ థీరీ, అవునా, థీరీస్, ఆ ఈక్వేషన్స్, అవన్నీ కూడా మనం చూసుకుంటే మరి వాటి ద్వారా ఎలక్ట్రిసిటీ, సౌండ్, వాల్యూమ్, కార్స్, జెట్స్, ప్లేన్స్, శాటిలైట్స్, ఇవన్నీ కూడా వాటి ద్వారా అవన్నీ దేవుడే ఇచ్చాడా లేదా? ఎస్, గాడ్ గేవ్ దిస్ థింగ్స్. మరి దేవుడే ఇవన్నీ చేశాడు అని మనము నమ్మాలి తప్పితే కేవలము వైద్యులను మాత్రమే, మందును మాత్రమే నమ్మడము పొరపాటు అని దేవుడు చెప్తున్నాడు. ఇక దేవుడు లేడు, ఇక నేను దేవుడిని నమ్మను, ఇక నేను వైద్యులనే నమ్ముతాను. అదే హిజ్కియా రాజుకి కూడా అదే విధమైనటువంటి రోగం వస్తే హిజ్కియా రాజు మరి తనకు కూడా తన పాదముల మీద ఒక జబ్బు వచ్చి, అవునా, నువ్వు చనిపోతావు, నువ్వు సిద్ధపరచుకున్నప్పుడు అతను గోడ తట్టు తిరిగి దేవునికి మొరపెట్టాడా లేదా? మొరపెట్టినప్పుడు దేవుడు వెంటనే తిప్పి అతనికి ఎంత ఆయుష్ ఇచ్చాడు? 15 సంవత్సరాలు. మనం 15 గురించి చెప్పుకుంటే విషయం చూసుకున్నాం. కాబట్టి 15 అంటే అద్భుత రీతిగా దేవుడు నీకు ఇప్పుడు దాకా జరగని దానిని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. సో అది మనము 15లో జరుగుతుందని మనం చూసుకున్నాం. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ 15. 6 విషయాలు నేర్చుకున్నాం కదా 15 అబౌట్. ఎస్, దట్స్ ఎ వెరీ డీప్ ప్రాఫిటిక్ సర్మన్. మరి ఇక్కడ ఇతని గురించి ఏమంటున్నాడు? ఆసారాజు గురించి, తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. సమ్ టైమ్స్ గాడ్ టెల్స్ మీ, ఒకసారి దేవుడు నాకు చెప్తాడు, మా ప్రేయర్ టీమ్ లేడీ, షీఈ్ అవర్ ప్రేయర్ టీమ్ మెంబర్, షీ కేమ్ టు మీ, హర్ సన్ హ్యాడ్ ఎ ప్రాబ్లం. మరి కుమారుడికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం. సో ఫస్ట్ టైం వచ్చింది, ఐ ప్రేడ్, వెళ్ళిపోయారు. పెయిన్ అయితే రావట్లేదు, అవునా. సెకండ్ టైం వచ్చినప్పుడు నేను చెప్పాను, ఐ టోల్డ్ హర్ సర్జరీ చేయవలసి ఉంటుందేమో, డాక్టర్స్ విల్ టెల్ ఎ సర్జరీ, బట్ ద సర్జరీ విల్ బి సక్సెస్ఫుల్, డోంట్ వరీ. డాక్టర్ రిస్క్ కొంచెం అది జరగదు. ఐ సెడ్ సర్జరీ విల్ బి సక్సెస్ఫుల్. ఐ ప్రేడ్ అండ్ వెంట్ అవే.
మళ్ళీ నేను కలవలేదు, మాట్లాడలేదు. తర్వాత ఆపరేషన్ చేయించింది, సర్జరీ సక్సెస్ అయింది, కుర్రోడు బాగున్నాడు. ఈజ్ అ 7-year-old kid. వీ డోంట్ నో. గాడ్ యూజ్డ్ సర్జరీ, బట్ షీ కేమ్ టు గాడ్. ఆమె దేవుని దగ్గరకు వచ్చింది. కానీ అలాగే చాలామంది కూడా వచ్చారు, 2 కిడ్నీలు పాడైపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి కేర్ హాస్పిటల్లో. మొన్న వచ్చింది ఆమె, ఎవరైనా చూసారా ఇక్కడ? ఆమె 2 కిడ్నీలు పాడైపోయి వచ్చి కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మెషిన్లో ఆల్రెడీ వాళ్ళ కిడ్నీ స్టోర్ చేసి పెట్టారనమాట సపరేట్గా ఒక కిడ్నీ. ఆ 2 పార్టీ తీసేసి ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఆమె ఇక్కడికి వచ్చి కూర్చుంది. అప్పుడు దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు, దేవుడు నీ కిడ్నీలను కొత్త కిడ్నీలు ఇవ్వబోతున్నానని నేను ప్రవచనం చెప్పానంట. తర్వాత హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఆమె 2 కిడ్నీలు కొత్త కిడ్నీలు అయిపోయాయి. డాక్టర్కి అర్థం కాలేదు, అమ్మ మరి మేము కొత్త కిడ్నీ తీసి పెట్టాము, స్టోర్ చేసి పెట్టాము, ఏం చేయాలి? నథింగ్. గాడ్ గేవ్ us 2 brand new kidneys. ఇంకొక సేపులో కొంచెం ఆపరేషన్కి వెళ్ళిపోవాలను. ఎనీహౌ కొంతమంది దే డోంట్ సీక్ మెడిసిన్, దే డోంట్ సీక్ డాక్టర్. ఇక దేవుడిని నమ్మరు, కొంతమంది దాన్నే నమ్ముతారు, కొంతమంది దేవుడినే నమ్ముతారు. ఇక దేవుడు ఒక్కొక్కసారి గాడ్ అలౌస్ సమ్ టైమ్స్, డిపెండింగ్ ఆన్ గాడ్ ఇస్ ఆల్సో గుడ్. డిపెండింగ్ ఆన్ గాడ్ అండ్ మెడిసిన్ ఈజ్ వెరీ గుడ్. దేవుని మీద ఆధారపడితే దేవుడు దేనైనా వాడు ఎవరికి పనిచేయని ట్యాబ్లెట్ నీకు పనిచేస్తుంది. ఎవరికి సక్సెస్ఫుల్ అవ్వని ఆపరేషన్ నీకు సక్సెస్ అవుతుంది. యూ డోంట్ నో హౌ గాడ్ యూసెస్. సో దేవుని వద్దకు వెళ్ళాలన్నమాట ఇక్కడ. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. 39వ ఏలుబడి నాడు తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. సమ్ టైమ్స్ రిలయింగ్ ఓన్లీ ఆన్ డాక్టర్ అండ్ మెడిసిన్ ఇస్ డేంజరస్. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలన్నమాట. అవును, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, మెడిసిన్ వాడు, ఎన్ని వాడు. వాట్ ఈస్ గాడ్ సేయింగ్ హియర్? వాట్ ఈస్ గాడ్ సేయింగ్ హియర్? దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇతడు వైద్యులను మాత్రమే ఎన్నుకున్నాడు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడము మానేశాడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన ఆశీర్వాదమే మనల్ని పాడు చేయొచ్చు. సమ్టైమ్స్ యువర్ బ్లెస్సింగ్ మేబీ గొప్ప గొప్ప డాక్టర్లు నీవు కలిసి గొప్ప గొప్ప హాస్పిటల్స్ తిరిగి గ్రేట్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అదే అలవాటు అయిపోతుంది నీకు. ఇంక దేవుడిని నువ్వు కన్సల్ట్ చేయవు, ప్రార్థించమని అడగవు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళవు, హీలింగ్ మినిస్ట్రీ ఉన్న వాళ్ళ చోట్లకి వెళ్ళవు. ఎదుక్కోవాలి. యూ నీడ్ టు ఎంక్వైర్ వేర్ దర్ ఇస్ అ హీలింగ్ మినిస్ట్రీ. దేవుడు ఎక్కడ నువ్వు ప్రార్థించాలి. దేవుడు సరస్వతి ఎవరో చెప్తారు, నీకు ఆఫీస్లో ఎక్కడో చెప్తారు. అంటే సీక్ గాడ్. అంటే ఇతను ఏమనుకున్నాడు, ఇంత దారుణముగా అయిపోయింది రోగము. ఒక్కొక్కసారి ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే exceeding great. His disease was exceeding great. అందుకే నేను గ్రేట్ రెస్టోర్ అని రాశాను ఇంగ్లీష్లో. కింగ్ జేమ్స్ వర్షన్లో ఎక్సీడింగ్ గ్రేట్. ఎన్ఐవిలో ఏముందో నాకు తెలియదు. వాట్ ఈజ్ ఇన్ ఎన్ఐవి? ఎనీబడి గాట్ ఎన్ఐవి? ఎన్ఐవిలో ఏముందండి? సివియర్. ఓకే, పూర్తిగా ఏముంది? సివియర్ డిసీజా? హిస్ డిసీజ్ వాజ్ సివియర్. ఓకే, సివియర్ అదొక ఇంగ్లీష్ పదం. సివియర్ డిసీజ్ కింగ్ జేమ్స్ వర్షన్లో ఎక్సీడింగ్ గ్రేట్. ఇక్కడేమో బహుబాధ అంట. బహుబాధ అంటే ఇక తట్టుకోలేమన్నమాట. ఒక్క రోజు ఒక్క సెకండ్ 100 సంవత్సరాలకు ఉంటుంది, అంత నొప్పి ఉంటుంది అనమాట. సో ఇఫ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ సో మచ్, మరి ఇలాంటి బాధలో ఇక దేవుణ్ణి కొంతమంది వెతకలేము, ఇక మనము బైబిల్ చదవలేము, ప్రార్థన చేయలేము. అలాంటప్పుడు నువ్వు మనసులో ఉన్న ప్రార్థించుకోవాలన్నమాట. మరి ఇంత రోగమైనప్పటికీ కూడా, బహు బాధపడుతున్న రోగమైనా, ఎంత సివియర్ అయినా, మరి దేవుడు ఏమంటున్నాడు? అతడు నన్ను విచారణ చేయలేదు. అంటే ఏంటి? అలాంటి రోగమైనా నా వద్ద విచారణ చేస్తే నేను స్వస్థపరిచి తీరుస్తాను. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. నో మ్యాటర్ హౌ బ్యాడ్ యువర్ సిచ్యువేషన్ ఈస్, నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, అంటే మందులు పనిచేయట్లేదు, మెడికేషన్ పనిచేయట్లేదు, అవునా, ఆపరేషన్ పనిచేయట్లేదు, ఏం పనిచేయట్లేదు. హల్లెలూయా. ఐ యామ్ టెల్లింగ్, డిపెండ్ ఆన్ గాడ్. ఇక అన్నీ అయిపోయింది అనుకో, డిపెండ్ ఆన్ గాడ్. దేవుడు ఏమంటున్నాడు? ఎంత దారుణమైన పరిస్థితి అయినా, నీ రోగము, నీ వ్యాధి, నీ అప్పు, నీ పరిస్థితి ఇంకా ఎవ్వరూ చేసుకోవట్లేదు, ఎంత దారుణమైన పరిస్థితి అయినా నేను తిరిగి దానిని కట్టగలను అంటున్నాడు దేవుడు. ఐ క్యాన్ బిల్డ్ ఇట్ బ్యాక్. అందుకే ఈరోజు ఆయన పేరు ఏమని రాశాను? గ్రేట్ రెస్టోరర్. గొప్పగా తిరిగి నిన్ను స్వస్థపరచువాడు, గొప్పగా బాగు చేయువాడు. హీఈస్ ఎ గ్రేట్ రిపేరర్, హీఈస్ ఎ గ్రేట్ రెస్టోరర్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ టుడే. అంటే ఏంటి? రోగం ఒకటేనా? రోగం ఒక దాంట్లోనేనా? ఏదైనా సరే
వ్యాధి నుంచి స్వస్థత, బాధ నుంచి భయంకరమైన బాధ. నా మొగుడితో యాదన పడలేకపోతున్నాను, ఆఫీసు వాళ్ళతో ఇరుగు పొరుగు వారితో పడలేకపోతున్నాను, అప్పులోళ్ళతో పడలేకపోతున్నాను, కుటుంబ సమస్యలు. కొంతమందికేమో పాపంలోంచి బయటికి రాలేకపోతున్నాను. నేను ఈ జన్మలో ఈ పాపం నుంచి బయటికి రాగలనా? ఈ త్రాగుడి నుంచి బయటికి రాగలనా? ఈ సిగరెట్ నుంచి బయటికి రాగలనా? ఈ దురలవాటు నుంచి రాగలనా? ఈ వ్యభిచారం నుంచి నేను బయటికి రాగలనా? నా వల్ల కాదనుకుంటున్నావేమో ఇంక నువ్వు. నో, గాడ్ కెన్ బ్రింగ్ యూ అవుట్. దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. గాడ్ క్యాన్. కొంతమంది కొన్ని పొరపాట్లు చేసి అవమానపరిచి పడిపోతారు, దొరికిపోతారు. నా పరుగు పోయింది అనుకుంటారు. ఇక నా జీవితం ఇంతే, ఇక నేను చనిపోవాలనుకుంటారు. లేదు, నీకు ఎంత గొప్పగా పరుగు పోయినా నీవు దేవుని దగ్గరకు వస్తే, ఆయన్ని పట్టుకుంటే, పశ్చాత్తాపపడితే అంత గొప్ప ఘనతను నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. No matter how bad you are caught up in the situation like that. కొంతమంది కొన్ని పోలీస్ కేసుల్లో ఇరుక్కుపోతారు, కోర్టు కేసుల్లో ఇరుక్కుపోతారు. అందరికీ ఒకటే సమస్య ఉండకపోవచ్చు. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సమ్ టైమ్స్ మీకు ఏదన్నా అవ్వచ్చు. ఒక్కొక్కసారి బంధకాల్లో ఉండొచ్చు. ఈ ఉద్యోగంలో ఇరుక్కుపోయాను రా బాబు, ఈ పనిలో ఇరుక్కుపోయాను, ఈ వ్యాపారంలో ఇరుక్కుపోయాను, ఈ స్థలం కొని ఈ స్థలంలో ఇరుక్కుపోయాను, ఈ ఇల్లు కొన్నాను, ఈ ప్లాట్ కొన్నాను, ఈ ప్లాట్లో ఇరుక్కుపోయాను, ఈ బంధకాలు లేక నా జీవితం ఇంతే, నేను రాలేనా, నా డబ్బులన్నీ పెట్టేసాను, ఇంక చనిపోవాలా. సమ్ టైమ్స్ యు గెట్ ఫ్రస్ట్రేటెడ్ టు డెత్. ఇక నీకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వేదన వచ్చేసి ఇక హ్యాపీ న్యూ ఇయర్ లేదు, 2015 లేదు, 16 లేదు, 7 లేదు, అలా ఉంటావు అంతే. నీకు అర్థం కాదు, పరిస్థితి మారదనుకుని ఇంక దాన్ని విడిచిపెట్టేస్తావు. అలాంటి దాన్ని కూడా దేవుడు తిరిగి బాగు చేయగలడు. గాడ్ ఈజ్ ఎ గ్రేట్ రెస్టోరర్. పక్కనతో చెప్పండి, గొప్పగా బాగు చేయవాడు, తిరిగి బాగు చేయవాడు అని చెప్పండి. గొప్పగా తిరిగి బాగు చేయవాడు అని మళ్ళా. హీఈస్ ఎ గ్రేట్ రెస్టోరర్. హీఈస్ ఎ గ్రేట్ రెస్టోరర్. దట్స్ వై ఐ వాంట్ టు స్ట్రెస్ దిస్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ కాలము సమస్య ఉందనుకోండి, మారతాడు. ఒకసారి నా దగ్గరికి ఒక స్త్రీ వచ్చిందనమాట. ముసలామె, మామ, మనం సాధారణంగా అవ్వ అంటాం మన సైడ్, అవునా? డిఫరెంట్ రోజుల్లో డిఫరెంట్ అంటారు. వృద్ధురాలు. ఆమె స్టేజ్ ఎక్కి అంది, 60 సంవత్సరాల నుంచి ఉండే ఆస్తమా పోయిందంట ఆమెకి. హల్లెలూయా. 60 years ఆఫ్ ఆస్తమా. ఎవరో చెప్పారంటే రమ్మని వచ్చిందంట. 2-3 వారాల్లో ఆమె ఆస్తమా పోయిందంట. 60 years ఆఫ్ ఆస్తమా హ్యాస్ గాన్. ఒకసారి ఒక అన్యుడు అనమాట, అతను అన్యుడు. అతనికి ముక్కులో ఒక గెడ్డలా ఫామ్ అవుతుందంట, అవునా? గెడ్డలా ఫామ్ అయ్యి అది మొత్తం వాసన వస్తూ ఉంటుందంట. అతను యవ్వన కాలంలోనే చనిపోదాం అనుకున్నాడంట. కానీ ఎవరైనా అక్కడ ఉంటే ఏంట్రా ఈ వాసన, 4-3 అందరూ వెళ్ళిపోతూ ఉంటారంట ఆయన దగ్గర నుంచి. కానీ నేను చనిపోదాం అనుకున్నాను బ్రదర్, కానీ పెళ్ళయిందని పెళ్ళం కోసం జీవించాను కొంతకాలం. తర్వాత చచ్చిపోదాం అనుకుంటే మళ్ళీ పిల్లల కోసం జీవించాను. ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి, అయినప్పటికీ బతకాలని లేదు. 50 ఏళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నాడంట, అవునా? ఆయన ఒకసారి అల్వాల్లో వచ్చి అంటాడు, అసలు ఆ గడ్డే పోయింది బ్రదర్, అసలు ఆ వాసనే రావడం మనసు. ఆఫ్టర్ 50 years, అన్యుడు, ఈజ్ ఎ జెంటైల్, 50 years he got healed of that. అసలు ఆ వాసనే రావట్లే, నాకే అర్థం కావట్లే, ఏటి వాసన రావట్లే, నేనే చూసి వెయిట్ చేసి వచ్చి సాక్ష్యం చెప్తున్నాను బ్రదర్ అన్నాడు. హల్లెలూయా. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే ఇది మారదు అనుకుంటాం. గొప్పగా తిరిగి బాగు చేయవాడు. హల్లెలూయా. He is a great restorer. You need to know this God at a greater level. He is a great restorer. యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. జోబ్ చాప్టర్ 22 verse 29. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినయము గలవానిని ఆయన రక్షించును. హల్లెలూయా. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచేదనందువు, వినయము గలవానిని ఆయన రక్షించును. కింగ్ జేమ్స్లో ఏమని ఉంటుందంటే, వెన్ మెన్ ఆర్ క్యాస్ట్ డౌన్ thou shalt say there is lifting up. ఇక్కడ ఏమనంటే, ఎప్పుడైతే మనుషులు పడద్రోయబడ్డారో, ఏం పడద్రోస్తాయి? రోగము నిన్ను పడద్రోయబడవచ్చు, వ్యాధులు, కష్టాలు, అప్పులు, నష్టాలు, వేదనలు. నీ భర్తే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. చాలామంది భర్తలు పిల్లల కన్నాక, 2 పిల్లల్ని కన్నాక విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అవునా? 15 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ల తర్వాత పెళ్ళైన నెక్స్ట్ డే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నీవు ఎలా పడద్రోయబడ్డావో నాకు తెలియదు, అవునా?
ఎందుకు దేవుడు యోబుని ఇలా తీసుకెళ్తున్నాడు, ఈ సమస్య గుండా తీసుకెళ్తున్నాడు? సమ్ టైమ్స్ యూ డోంట్ నో వై యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ స్టఫ్. ఒక్కొక్కసారి ఎందుకు నాకు ఈ సమస్యలు అనుకుంటావు నువ్వు, నాకెందుకు, వై గాడ్, మీ ప్రభు నేనే దొరికానా నీకు, అందరూ బాగున్నారు, నాకేందుకు ఎప్పుడైనా అనిపించిందా నీకు? Did anybody see why God, why me, why don't you leave me alone? देखो वो अच्छी है, सब लोग अच्छा है, मुझे क्यों पकड़े तो? Why God, why ఒకసారి sometimes you are going in trouble and pain. అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నావు, నా ఒక్కడికి ఉద్యోగం ఏమైంది? అందరికీ ఆరోగ్యం ఇచ్చావు, నా ఒక్కడికి అనారోగ్యమా? అందరికీ మంచి మొగుళ్ళు ఇచ్చావు, నా ఒక్కడికి ఇచ్చావు ఈ తాగుబోతు మొగుడు. వై గాడ్? ఎందుకంటే అతన్ని మార్చి తీర్చిదిద్దే సామర్థ్యము నీలో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ హ్యాస్ గ్రేట్నెస్. ద గ్రేట్ గాడ్ హ్యాస్ డిపాజిటెడ్ గ్రేట్నెస్ ఇన్ ఎవ్రీ బిలీవర్. హల్లెలూయా. ప్రతి మనిషిలో ఆయన గొప్ప సామర్థ్యం పెట్టాడంట. నీవు దేవుని వద్దకు వచ్చినప్పుడు అది బయటకు వస్తుందంట. హల్లెలూయా. ఎవ్రీవన్ హ్యాస్ గ్రేట్నెస్ ఇంప్యూటెడ్ అండ్ ఇంపార్టెడ్ ఇన్ టు దర్ స్పిరిట్స్, ఇన్ టు దర్ బాడీస్. నీవు దేవుణ్ణి వచ్చి వెతుకుతున్నప్పుడు ఆ గొప్పతనం బయటకు వస్తుంది. అందరిలో గొప్పతనం బయటికి రాబోతుంది. హల్లెలూయా. గ్రేట్నెస్ విల్ కమ్ టు యూ. అప్పుడు ఎందుకు ఈ శ్రమల గుండా వెళ్తావంటే, నీవు ఎప్పుడైతే ఆ శ్రమల గుండా వెళ్తూ బయటకు వస్తావో అప్పుడు నువ్వు ఇతరులకు ఏం చెప్తావంటే, వాళ్ళు పడిపోయినప్పుడు, అవునా ఆయన నిన్ను లేపుతాడు అని చెప్తావంట. హల్లెలూయా. యూ విల్ సే, అందుకనే అంటాడు, when men are cast down thou shalt say there is lifting up. నువ్వు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయావు, ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. అవును, వచ్చారనుకో నువ్వు చెప్పగలవు. అవునా? మేబీ దట్ ప్రాబ్లం, ఆ సమస్యలోంచి ఏదో గొప్ప సాక్ష్యము తీయడానికే దేవుని ప్రణాళిక ఉంది. సైతానుడు దాని ద్వారా నేను నాశనము చేయాలని పెట్టాడు, కానీ దేవుడు నీ యొక్క సమస్యల్లోంచి గొప్పతనాన్ని తీయబోతాడు. కొంతమందికి చెప్పుకోలేని బాధ, అవునా, కొంతమందికి కొన్ని ప్రైవేట్ సమస్యలు, కొంతమందికి పర్సనల్ సమస్యలు, కొంతమందికి పబ్లిక్ ప్రాబ్లమ్స్. యూ డోంట్ నో ఎందుకు వాటి గుండా దేవుడు ఒక్కొక్కసారి నేను తీసుకెళ్లాల్సి వస్తుంది. అపవాది కలిగి చేయొచ్చు దాటిని, కానీ దేవుడు అంట్లోంచి నేను బయటికి తీసుకొచ్చినప్పుడు నీవు కనపడిన ప్రతి ఒక్కడికి, కష్టాలు ఉన్నవాడికి ఏం చెప్తావంట, నీవు పడిపోయినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ భర్త వదిలేశాడు, నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? లేదు, నీవు దేవుని మందిరంలో కట్టబడు, దేవుడు నిన్ను ఆశీర్వదించుతాడు, నీవు అనేకులకి ఆశీర్వాదంగా ఉంటావు. When men are cast down, there is a lifting up. అవునా? ఇప్పుడు ఎవరెవరైతే ఈ సంఘములో ఉండి ఈ సమస్యలోంచి నేను బయటికి రాలేను అనుకుంటున్నారో, మీరందరూ బయటకు వచ్చి ఇతరులకు నిరీక్షణ ఇస్తారు. హల్లెలూయా. ఎవ్రీబడీ విల్ కమ్ అవుట్ అండ్ గివ్ హోప్. ఎందుకంటే నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. హల్లెలూయా. ఎవరెవరైతే నా వల్ల కాదు, ఇక నేను ఇందులోంచి మటుకు బయటికి రాలేను, ఇక ఈ రోగంతో చనిపోయి, ఈ అప్పులతో చనిపోయి, ఈ అవమానంతో చనిపోయి, ఈ పాపంలో, ఇంక ఈ బాధలో, ఈ నా వల్ల కాదు, ఇక నేను నరకానికో పరలోకానికో పోతా అనుకుంటున్నావా? లేదు, దేవుడు నిన్ను ఆ ఊబిలోంచి బయటికి తీయబోతున్నాడు. హీ ఈజ్ ఎ గ్రేట్ రెస్టారర్. ఒక్కొక్కసారి యూ డోంట్ నో వై గ్రేట్ ప్రాబ్లమ్స్ కమ్ టు యూ. ఎందుకు ఒక్కొక్కసారి ఈ సమస్యలు నాకే రావాలనుకుంటావు? గ్రేట్ ప్రాబ్లమ్స్ will release you as an arrow of great hope. Hallelujah. Great problems will release you as an arrow to bring great hope to people. ఒక్కొక్కసారి నీ గొప్ప సమస్యలు, అవునా, నిన్ను గొప్ప బాణములా విడుదల చేసి ఇతరులకు గొప్ప నిరీక్షణ ఇచ్చేవానిగా చేస్తాయంట. హల్లెలూయా. నీ గొప్ప సమస్యలు నిన్ను ఒక గొప్ప బాణముగా దేవుడు విడుదల చేసి గొప్ప నిరీక్షణనిచ్చేవానిగా చేస్తావంట. హల్లెలూయా. చూడండి, పరలోకంలో లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్ అనేది ఉందా? పరలోకంలో నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి అనే రూల్ ఉంటుందా, ఉండదా? వై దేర్ వోంట్ బి ఏ నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి అనే రూల్ ఎందుకు ఉండదు? ఎందుకంటే ఎందుకు దేవుడు నిన్నువలే, ఎందుకంటే నీ ఇతరులను ప్రేమించాలని ఎందుకు దేవుడు పెట్టాడంటే, ఈ భూమి మీద దేవుడు తన ప్రేమను మనిషి ద్వారా చూపిస్తాడు ఇతరులకి. హల్లెలూయా. గాడ్ వాంట్ టు యూజ్ మ్యాన్. దేవుడు డైరెక్ట్గా హీ వాంట్ టు యూజ్ మ్యాన్. ఇప్పుడు నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనే హృదయం ఉందనుకోండి, దేవుడు నీ ద్వారా వేల మందికి సహాయం చేస్తాడు. హల్లెలూయా.
ఎవరినైనా బాగు చేయాలనుకోండి, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎవరికైనా ఈ మనసు ఉందా అని చూస్తాడు, వాళ్ళ నుంచి ఆయన వాడుకుంటూ ఉంటాడు. అందుకే అంటాడు, ఆయన కన్నులు ఎవరి గుండా నా శక్తిని ప్రవహింపచేద్దామని ఆయన కన్నులన్నీ వెతుకుతూ ఉంటాయంట. సో పరలోకంలో అందరినీ దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఎవరు నేను ప్రేమించాల్సిన పని లేదు. యూ విల్ బి ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. సో యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు లవ్ యూ. హెవెన్లో ఎవ్రీవన్ ఈజ్ ఫిల్డ్ విత్ గాడ్స్ లవ్. దేవుడు అత్యధికంగా ఆయన సన్నిధిలో ఉంటావు. నువ్వు ఎప్పుడు ఆయన ప్రేమతో నిండుకొని ఉంటావు. అవునా? ఆయన సన్నిధిలో ఇన్ హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అండ్ హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంటుంది. దానికి నీకు కావాల్సింది ఏమీ లేదు. ఎవరో నీకు అవసరం లేదు. నువ్వే ఎవరికైనా కావాలా అంటావు. సో ఈ భూమి మీద ఎందుకు ప్రేమించాలంటే, ఇటువంటి గుణం ఉందనుకోండి, ఆయన సామర్థ్యము నీలోంచి బయటకు వస్తుందంట. హల్లెలూయా. అందుకనే గాడ్ సేస్, వెన్ యూ లవ్ యూ విల్ సీ ద ఎబిలిటీ అండ్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ ఫ్లోయింగ్ త్రూ యూ. హల్లెలూయా. యూనో వెన్ యూ లవ్. ఎందుకు ఇక్కడే ఇచ్చాడు, పరలోకంలో ఉండదు అది. అవునా? కొన్ని నువ్వు ఇక్కడే పాటించాలి. నువ్వేదన్నా చేయాలనుకుంటావు, ఇక్కడ పక్కన వచ్చి ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడే చేయని తర్వాత ఛాన్స్ ఉండదని చెప్పండి. వాడికి చేయించుకునే ఛాన్స్ ఉండదు, నీకు చేసే ఛాన్స్ ఉండదు. హల్లెలూయా. ఈ రెండు కవర్ అయిపోతాయి హెవెన్లో. అవునా? అందుకే అంటారు, ఇట్ ఈస్ బ్లెస్డ్ టు గివ్ మోర్ దాన్ టు రిసీవ్. పొందుకోవడం కంటే తీసుకోవడం కంటే ఇచ్చేవాడు ఎక్కువ ఆశీర్దిస్తాడు. ఎందుకు? తీసుకునేవాడు ఆశీర్దించబడతాడు, ఇచ్చేవాడు దైవ సమృద్ధిని పొందుకుంటాడు. హల్లెలూయా. ఏ గివర్ రిసీవ్స్ ద జనరేటింగ్ క్రియేటివ్ పవర్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నువ్వు తీసుకుంటున్నావు అనుకో, సహాయం పొందుకుంటావు, కానీ ఇచ్చేవాడు దేవుని సామర్థ్యాన్ని ప్రవహింపజేస్తాడంట. హల్లెలూయా. You represent, God want to represent you on this earth. అందుకే ఇక్కడే పాటించాలి. ఇఫ్ యూ వాంట్ టు లవ్ సంబడి, లవ్ హియర్. ఎవరినైనా ఒకరిని ప్రేమించి చూడు. ఎందుకంటే లవ్ ఈజ్ ఎ నేచర్ ఆఫ్ గాడ్, గివింగ్ ఈజ్ ఎ నేచర్ ఆఫ్ గాడ్, హెల్ప్ ఈజ్ ఎ నేచర్ ఆఫ్ గాడ్. ప్రేమ, ఇచ్చుట, సహాయము చేయుట దైవ లక్షణాలు. చాలామంది ఎందుకు చేయరంటే, ఇస్తే పోతుందేమో, ఏమన్నా చేస్తే నాకు తగ్గుతుందేమో, మనకి వచ్చిన గొడవ లేదు. గాడ్ విల్ ఫ్లో త్రూ యూ. దేవుడు నీ ద్వారా, అవునా, అనేకులకు సామర్థ్యం కలిగి చేస్తారండి. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ ఆన్ దిస్ ఇయర్. లోకం ఏంటంటే ఇస్తే పోతుంది, చేస్తే నష్టపోతాం అనుకుంటాం. నో, ఇట్ వోంట్ హ్యాపన్. యోబు గ్రంథం అంటున్నాడు, యోబుని ఎందుకు ఈ శ్రమల గుండా తీసుకెళ్ళాడంటే, ఇప్పుడు యోబు అందరికీ నిరీక్షణ. అవునా? 2 అంతలు దేవుడు నీకు ఇవ్వబోతాడు. హల్లెలూయా. యూ డోంట్ నీడ్ టు లూజ్. యు నెవర్ లూజ్. ఇప్పుడు చెప్పాను, నువ్వు దేవుని రాజ్యములు ఎప్పుడు కోల్పోవు. యు ఆల్వేస్ రిసీవ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు జర్మియా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. జర్మియా చాప్టర్ 15 ఫ్రమ్ వర్స్ 14. నీ వెరుగుని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును, నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. చూడండి, ఇక్కడ ఇర్మియా ఒక ప్రవక్త. ఆ ప్రవక్త అర్థం కావట్లేదన్నమాట. దేవుడు అతనికి ప్రవచనం ఇచ్చినా, నిన్ను బాగు చేస్తానన్నా, నిన్ను కాపాడుతానన్నా, అతని పరిస్థితి మారటంలే. హిస్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ చేంజింగ్ సమ్ టైమ్స్. చూడండి, యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను దర్శించుము. అంటే ఏంటి? దేవుడు ఒక్కొక్కసారి మర్చిపోయాడేమో. ఇతను ఒక ప్రాఫెట్, ఒక ప్రవక్తకే అనుకుంటున్నాడు. దేవుడు నన్ను మర్చిపోయాడని ప్రవక్తే అనుకుంటున్నాడంటే ప్రజల పరిస్థితి ఏంటి? హల్లెలూయా. అందుకనే ఎప్పుడైనా సరే ఎంత సమస్య అయినా దేవుని దగ్గర పెట్టడం వచ్చాము. ఒక్కొక్కసారి దావీదు అంటే దేవుడికి ఎందుకు ఇష్టమో తెలుసా? అది కూడా చెప్తాను. ఎందుకు ఈ ప్రవక్త అంటే దేవుడికి ఇష్టమో? చాలామంది దేవుడు మర్చిపోయాడు నన్ను అని వాళ్ళు దేవుని మర్చిపోతారు. కానీ అలా కాదు, వీళ్ళు దేవుడికి జ్ఞాపకం చేస్తున్నారు. నన్ను మర్చిపోయావా? మర్చిపోక జ్ఞాపకం చేసుకో అని తిరిగి నీ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆ తీవ్రతను దేవుని వద్దకు పెట్టడమే గొప్ప ప్రార్థన. హల్లెలూయా. వాట్ ఈజ్ గ్రేట్ ఫెయిత్? వాట్ ఈజ్ గ్రేట్ ప్రేయర్? గొప్ప ప్రార్థన అంటే ఏంటి? గొప్ప విశ్వాసం అంటే ఏంటి? నీ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా ఆ తీవ్రతను కూడా దేవుని దగ్గర పెట్టడం. ప్రభువా, ఆపరేషన్ పనిచేయలేదు, 3 ఆపరేషన్లు పనిచేయలేదు, మందులు పనిచేయట్లేదు, డైట్ పనిచేయట్లేదు, ఎక్సర్సైజ్ పనిచేయట్లేదు, లేదు, ఏం పనిచేయట్లేదు అయ్యా, ఇక ఏంటి నా పరిస్థితి దేవా అని అది కూడా దేవుని దగ్గర పెట్టడం ఉత్తమం.
ఇక ఏంటి నువ్వు నన్ను బాగు చేయవా? ప్లీజ్, నువ్వు ఎంతమందిని బాగు చేసావు, ఇన్ని చేసావు, కనికరం గల గొప్ప దేవుడు కదా. అయినప్పటికీ నా పరిస్థితి ఇలా ఉంది చూడు, ఎన్ని అప్పులు చేశాను, ఎన్ని చేసినా నా ఆర్థిక సమస్యలు పోవటం లేదు. అప్పు మీద అప్పు మీద అప్పు, ఇక వడ్డీకి కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇంట్లో కనీసం బిందులు కూడా తాకట్టు పెట్టేశాను. ఇప్పుడు ఇంత దారుణంగా అయిపోయింది నా పరిస్థితి అని ప్రార్థించడం మానేయకుండా దేవుడి దగ్గర పెట్టాలి. అన్నీ తాకట్టు పెట్టేశాను, బిందులు కూడా పెట్టేశాను. కొండలు పెట్టుకోరు, కనీసం నువ్వన్న కొండలు పెట్టుకుని తాకట్టు నాకు 2 రూపాయలు. ఎస్, గో టు గాడ్ అండ్ ఆస్క్, టెల్ హిస్ ప్రాబ్లం. పక్కన చెప్పండి, నీ తీవ్రతలో దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఆ తీవ్రతను దేవుని ముందు పెట్టు అని. దాన్నే గొప్ప విశ్వాసం అంటారని చెప్పండి. ఎస్, పుట్ యువర్ సివియారిటీ బిఫోర్ గాడ్. దట్ సిక్నెస్, దట్ పెయిన్, దట్ డిసీజ్ అర్ధాంతరంగా విడిచిపెట్టేశాడు భర్త. పుట్ యువర్ సివియారిటీ బిఫోర్ గాడ్. యూనో, లోతుగా దేవుని తెలుసుకున్న వాళ్ళకి, దేవుని తెలుసుకున్న వాళ్ళకి ఇదే సమస్య. వాళ్ళ సమస్యలు పెరిగినప్పుడు దేవుని విడిచిపెట్టేస్తారు. వీళ్ళ సమస్యలు పెరిగినప్పుడు ఆ సమస్య తీవ్రతతోటి వీళ్ళ దేవునికి ఇంకా దగ్గర అవుతారు. హల్లెలూయా. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ లెస్ ఫెయిత్ పర్సన్ అండ్ ఎ గ్రేట్ ఫెయిత్ పర్సన్. తక్కువ విశ్వాసం ఉన్నవాడికి, ఎక్కువ విశ్వాసం ఉన్నవాడికి ఇక్కడే తేడా తెలుస్తుంది అనమాట. నీ పరిస్థితి తీవ్రమైనప్పుడు, పరువు పోయినా పర్లేదు, సిగ్గుపోయినా పర్లేదు, అవమానపరిచిపోయి అందరూ వదిలేశారు ప్రభువా, ఇక దేవుడు లేడనుకున్నా, అయినప్పటికీ ఇలాగ అంటున్నారు వీళ్ళు. నువ్వెందుకు నన్ను ఇలాగ చూస్తావు కూర్చున్నావు, నువ్వేంటి, నువ్వేం చేయవా, ప్లీజ్, అయినా నువ్వు కనికరం గల దేవుడు, నన్ను బాగు చేస్తావు అని ఆ తీవ్రతను కూడా దేవుని దగ్గర పెట్టడాన్ని విశ్వాసం అంటారు. ఎవరైతే ఈ రోజు దాకా ఏ విషయాల్లో ఇంకా దేవుడు బాగు చేయడని అనుకున్నారో, ఈరోజు ఆ తీవ్రతను కూడా దేవుడు బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. బికాజ్ ఎవరెవరైతే కొన్ని విడిచిపెట్టేశారో ఆ విషయాలు, ఆ తీవ్రతను కూడా దేవుని దగ్గర పెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ గ్రేట్ ఫెయిత్. పక్కన చెప్పండి, ఈరోజు నుంచి నువ్వు గొప్ప విశ్వాసవు కాబోతున్నావు అని చెప్పండి. ఈ గొప్ప సమస్య వల్ల నీకు గొప్ప అవమానం జరగదు, గొప్ప విశ్వాసం బయటకు వస్తుందని చెప్పండి. మళ్ళీ చెప్పండి, ఈ గొప్ప సమస్య వల్ల గొప్ప అవమానం బయటికి రాదు, గొప్ప విశ్వాసం బయటకు వస్తుందని చెప్పండి. గొప్ప విశ్వాసం బయటకు వస్తే ఏమొస్తుందో తెలుసా? గొప్ప జవాబు బయటకు వస్తుంది. హల్లెలూయా. ఎ గ్రేట్ ఫెయిత్ విల్ టర్న్ ఇంటూ గ్రేట్ టెస్టిమోనీ. గొప్ప విశ్వాసం వల్ల ఏమొస్తుంది? గొప్ప సాక్ష్యము. గ్రేట్ ఫెయిత్ బ్రింగ్స్ ఫార్త్ గ్రేట్ టెస్టిమోనీ. సో పుట్ యువర్ సారో బిఫోర్ గాడ్, ప్రజెంట్ ఇట్. ఇదని చెప్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్లో మొత్తం అంతా సమస్యలే. యెహోవా, నాకు నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయము, నీవు దీర్ఘశాంతి కలిగిన వాడివై నన్ను కొనిపోకము. అవునా, చూసారు ఏమంటున్నాడు? నీవు దీర్ఘశాంతము కలిగిన వాడివై నన్ను కొనిపోకము. నువ్వు అలాగే శాంతంగా ఉన్నావు అనుకో, ఏం చేయకుండా నా పని అయిపోతుంది అంటున్నాడు ఇక్కడ ఇర్మియా. నువ్వేం చేయకుండా అలా కూర్చున్నావు అనుకో, నా పరిస్థితి. అప్పుడప్పుడు దేవునికి అన్నీ చెప్పుకో, లోపల పెట్టి కుమిలిపోవాల్సిన పని లేదు, మొత్తం అన్నీ కక్కేయడమే ఆయన ముందు. నువ్వు అనుకోవచ్చేమో, చూడండి, మీ ఆయన ఒక్కొక్కసారి మీద ఎలా పడతావు, మీ ఆయన మీద, మీ ఆయన నీ మీద ఎలా పడతాడు, ఒక్కోసారి పిల్లల మీద ఎలా పడతావు, ఒక్కోసారి ఎలా పడతావు పని మీద, అలా పడిపోవడమే. సమ్ టైమ్స్ ఇఫ్ ఆయన నుంచి దూరం వెళ్ళిపోవడం కంటే అన్నీ ఆయన మీద పడేసి కక్కేసి ఆయన సన్నిధిలో పడడం బెస్ట్. దట్స్ వాట్ గ్రేట్ ఫెయిత్ డస్. యూ డోంట్ నీడ్ టు గో అవే. లెట్ us చదవం, కంటిన్యూ చేయి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. హల్లెలూయా. చూడండి, ఇంత కష్టములో నీవు దేవుని వెతికితే ఆ మాటలు దేవుడు మాట్లాడతాడంట నీతో. హల్లెలూయా. ఇలా మొరపెడితే దేవుడా నేను మాట్లాడినవి ఎలాగంటే అండు. ఇలాంటి సమయంలో కూడా ఆయన హీ విల్ టాక్ టు యూ అండ్ హీ విల్ గివ్ యూ జాయ్ అండ్ పీస్. ఒక్కొక్కసారి నీ శ్రమ నుంచి నువ్వు బయటికి రాకపోవచ్చు, కానీ ఈ మాటలు నీకు ఆదరణనిస్తాయి. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు టాక్. చదవం. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ ఏలా ఎడతెగనిదాయను. చూడండి, నేను ఎవరితో అన్న పోనీ మాట్లాడానా, నీ సన్నిధిలో కనిపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళెవ్వరితో కలవట్లేదు. అయినప్పటికీ ఇక్కడ ఒక 18వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? నా బాధ ఎలా ఎడతెగనిదాయను. చదువమ్మా. నా గాయము ఏలా ఘోరమైనదాయను. నా గాయము ఎలా ఘోరమైనదాయను. అది స్వస్థత నొందకపోనేలా
నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల నవ్వుదువా, ఆ, నిలువని జలముల నవ్వుదువా. ఆ. కాబట్టి యెహోవా ఆగండి. ఎవరైనా ఎప్పుడైనా ఇలా అడిగారా దేవుణ్ణి? యూనో పీపుల్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్ ఆస్క్ దిస్ థింగ్స్. గొప్ప విశ్వాసులు తమ గొప్ప సమస్యల్లో ఇలా ప్రార్థిస్తారు. హల్లెలూయా. సమ్ టైమ్స్ దే ఎక్స్ప్రెస్, ఎందుకంటే యు ఆర్ మ్యాన్, యు ఆర్ ఫ్లెష్. అన్ని టైమ్స్లో నీకు విశ్వాసం రాదు. ఒక్కొక్కసారి యూ విల్ బీ డౌన్, యు ఆర్ ఇన్ ఫ్లెష్. దేవుడు నీకు తోడుగా లేడు. సమ్ టైమ్స్ ది గాడ్ ఈజ్ ఇన్ హెవెన్. ఇంగ్లీష్లో ఏమంటాడంటే, వై ఈజ్ మై పెయిన్ పర్పెచువల్, ఇక శాశ్వతంగా ఉంటుంది ఆ నొప్పి. అండ్ మై వూండ్ ఇన్క్యూరబుల్, ఇక నా గాయం తగ్గదు. విచ్ రిఫ్యూజెస్ టు బి హీల్డ్, విల్ దౌ బి ఆల్టుగెదర్ టు మీ యాజ్ ఎ లయర్ అండ్ యాజ్ ద వాటర్స్ దట్ ఫెయిల్. దేవుడు అంటున్నాడు, నువ్వు అబద్ధికుడిలాగా ఉంటావా, నువ్వు నన్ను మోసం చేసేవాళ్ళలాగా ఉంటావా, అబద్ధికుడిలాగా ఉంటావా అని ప్రవక్త దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నా బాధ ఎలా ఎడతగినకు ఉందంట. బాధ ఎడతగినదాయను, నా గాయము ఎలా ఘోరమైనదాయను, అది స్వస్థత నొందకపోనేలా. ఎప్పుడైనా ప్రార్థించారా? ఏంటి ప్రభు అది తగ్గట్లేదు, 4 ఏళ్ళ నుంచి చేస్తున్నా, 5 ఏళ్ళ నుంచి చేస్తున్నా, 8 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా, ఇక తగ్గించవా? ఎప్పుడైనా ఎవరైనా ప్రేయర్ చేశారు ఇలాగా? ఎనీబాడీ ప్రే. అది దేనికి సూచనో తెలుసా? గొప్ప విశ్వాసానికి సూచన. దట్స్ గ్రేట్ ఫెయిత్. అంటే చాలామంది ప్రేయర్ చేయరు. దే స్టాప్ ప్రేయింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. దే స్టాప్ ప్రేయింగ్, దే స్టాప్ ఆస్కింగ్ గాడ్. కొంతమంది సొంత ఇల్లు అడిగి ఇంక నాకు ఏడు సొంత ఇల్లు ఇవ్వడు, ఈ అప్పులే పోవట్లేదు. సమ్ పీపుల్ టేక్ సమ్ డెసిషన్స్. ఎందుకంటే ఆ విషయంలో ప్రేయర్ చేస్తారు. చేసి ఇక మొగుడు మారడో, ఉద్యోగం రాదు, డబ్బులు రాయో డిసైడ్ అయిపోతారు అనమాట. కొంతమంది అలా కాదు, ఇంకా అంత తీవ్రంగా ఆ దేవుడిని ప్రార్థించడం మొదలు పెడతారు. హల్లెలూయా. సమ్ పీపుల్ స్టిల్ ప్రే, దే డోంట్ గివ్ అప్. కాబట్టి దేవుడిని ఇంకొక 2 మాటలు ఇర్మియా ఏమంటున్నాడో తెలుసా? అక్కడ అందులో విల్ యూ బి యాజ్ ఎ డిసెప్టివ్ బ్రూక్ అంటున్నాడంట. హల్లెలూయా. హీ ఈస్ టెల్లింగ్ గాడ్, నువ్వు మోసం చేస్తావా, నన్ను విడిచిపెట్టేస్తావా, అబద్ధికుడువా? చూడండి, నీవు నాకు ఎలా ఉంటావంట? నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు ఒగుదువా. ఎండమావు అంటే ఏంటో తెలుసా? ఎండమావులు అంటే మీరు ఎడారిలో వెళ్ళారనుకోండి, అక్కడ నీళ్ళు ఉన్నట్టు కనపడతాయి. అక్కడికి వెళ్ళారనుకో నీళ్ళు ఉండవు, అది ఎడారే. మళ్ళీ ఎక్కడ నుంచి చూస్తే నీళ్ళు కనపడతాయి. అక్కడ నీళ్ళు వెళ్ళాము, అక్కడ ఏముంటాయి? అక్కడ నీళ్ళు ఉండవు. వాటిని ఏమంటారో తెలుసా? ఎండమావులు అంటారు. యూ విల్ సీ యాజ్ ఇఫ్ దెర్ ఈజ్ వాటర్ అండ్ దెర్ ఈజ్ నో వాటర్. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఎలా ఉంటావంటే నిశ్చయముగా నీవు నాకు, నువ్వు గ్యారంటీగా ఎండమావులు అంటే సహాయం దొరుకుతున్నట్టు ఉంటుంది, కానీ సహాయం ఇంతమంది స్వస్థపడుతున్నారు కానీ నాకు స్వస్థత రావట్లే. వస్తున్నట్టు ఉంది కానీ స్వస్థత రావట్లే. డబ్బులు వస్తున్నట్టున్నాయి కానీ ₹1 రావట్లే. ఉన్నది కూడా పోతుంది. పెళ్ళి అవుతున్నట్టుంది, పెళ్ళి అవ్వట్లేదు. రిపోర్ట్ నార్మల్ వస్తున్నట్టున్నాయి, మళ్ళీ మారిపోతున్నాయి. వస్తున్నట్టే ఉంది కానీ పోతుంది. ఎవరికైనా ఎప్పుడల్లా అనిపించిందా? అందరికీ ఉంటుంది అలాగా. ఎవ్రీబడి పక్కన చెప్పండి, మనందరికీ ఇదే సమస్య అని చెప్పండి. యు ఆర్ థింకింగ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ నాట్ హ్యాపెనింగ్. హౌ టు డీల్ ది సిచ్యువేషన్? ఎవరికంటే క్రైస్తవులకు వచ్చే సమస్యలు ఇవన్నీ, సీనియర్ క్రిస్టియన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఒక్కొక్కసారి నీకు తెలియదు, నీకు తెలిసిన సమ్ టైమ్స్. అందుకనే నీకు దేవునితో సంబంధం ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. పరిశుద్ధాత్ముడు అందరితో మాట్లాడే దేవుడు. అందరితో మాట్లాడే దేవుడు. He wants to talk to everyone. He wants to deal with everyone. ఒక్కొక్కసారి నీకు ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దేవుడు చెప్పేసే ఈ సమస్య. ప్రవక్త ఎవరు? ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు? నిశ్చయముగా నీవు నాకు ఎండమావు ఒగుదువా, నిలువని జలం ఒగుదువా. ఇక నిలవవా, ఉండవా, నువ్వు బ్లెస్ చేయవా, నన్ను వస్తున్నాయి పోతున్నాయి, వచ్చినట్టు ఉంటుంది పోతుంది, ఇక నాకు బ్లెస్ చేయవా, నిలువని జలములాగా ఉంటావా. చదవమ్మా, రీడ్. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ సెయింట్ కాల్డ్ జెర్మియా. ఎవ్వరూ లేరు యెరూషలేములో, దేవుడు నమ్మే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒకే ఒక వ్యక్తి కనపడ్డాడు దేవుడికి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఇర్మియా. There was only one man who was crying to God still in his agony and pain. చదవం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? అయినా నీవు నా తట్టు తిరిగే ఉండు. టర్న్ టు మీ, హోల్డ్ ఆన్ చెప్తున్నాడు. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. చదవమ్మా. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఇంత సమస్య ఉన్నా సరే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోక, నువ్వు నా దగ్గరే ఉండు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇటువంటి ప్రార్థన చేస్తే ఎవరన్నా తిట్టాలి కానీ నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఎవరన్నా చెప్తారా? చూసారా?
సమ్టైమ్స్ గాడ్ లైక్స్ యూ. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బ్యాక్, నీ వెనక్కి వెళ్ళిపోయే బదులు ఇంకా ఆయన ముందుకుండి ఇంకా ఆయన సన్నిధిలో కొంచెం కఠినంగా ప్రార్థన చేసిన ఆయన ఇష్టపడతాడేమో కానీ ఆయన నుంచి వెనక్కి వెళ్ళిపోవడం మట్టుకు ఇష్టపడాడు. హల్లెలూయా. అందుకే యోబు ఒక మాట అంటాడు, ఆయన సన్నిధిలో నన్ను చంపేసినా కానీ ఇంకా నేను ఆయన నమ్ముతానంట. హల్లెలూయా. దో హీ స్లేస్ మీ యట్ ఐ విల్ ట్రస్ట్ హిమ్. హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఇలా చేస్తే, అందుకే పక్కన వాళ్ళు చెప్పండి, దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టని నిర్ణయం తీసుకోమని చెప్పండి. నెవర్ డిసైడ్ టు గో బ్యాక్ ఫ్రమ్ దిస్ గాడ్. గాడ్ డజంట్ లైక్ ఇట్. ఇలాంటి ప్రార్థన చేసిన నిశ్చయముగా నీవు ఇలా ఉంటావా, ఎండమవ్వలే ఉంటావా? గాడ్ ఈస్ టెల్లింగ్, ఏం చెప్తున్నాడు? నీవు నా దగ్గరే ఉండు, వాళ్ళ దగ్గరికి వెళ్ళక నీవు ఎలాగైనా సరే నా విశ్వాసాన్ని నన్ను గట్టిగా పట్టుకో. చదువమ్మా. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారిని తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదు. హల్లెలూయా. అంటే ఏం చేస్తున్నాడు? ఇలాంటి సమయంలో కూడా నువ్వు నన్ను పట్టుకోగలిగితే నేను నిన్ను గొప్ప ఇత్తడి ప్రాకారంగా తయారు చేస్తానంట. హల్లెలూయా. అంటే నీ కష్టంలో నీవు దేవుని మొరపెడుతున్నప్పుడు, నీ ఆలస్యంలో దేవుడు నిన్ను గొప్ప ప్రాకారంగా తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ బ్రింగింగ్ అవుట్ గ్రేట్నెస్ ఫ్రమ్ దట్ గ్రేట్ ప్రాబ్లం. పక్కనతో చెప్పండి, నీ గొప్ప సమస్యలోంచి దేవుడు గొప్పతనాన్ని బయటికి తీసుకొస్తున్నాడని చెప్పండి. అందుకే నీ గొప్ప సమస్యలో దేవుని గట్టిగా పట్టుకోమని చెప్పండి. ఎస్, ఇన్ యువర్ గ్రేట్ ప్రాబ్లం హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. వై? గ్రేట్నెస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. డోంట్ గో బ్యాక్. దేవుడు ఏమంటున్నాడు? నీవు ఇలా ఉంటే ఐ విల్ మేక్ యూ unto this people a fenced brazen wall. చదవమ్మా. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అంటే ఏం చేస్తున్నాడు? ఎందుకు దేవుని ఆలస్యం చేస్తున్నాడు? ఈ ప్రవక్త ఇంత తీవ్రతతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఎందుకు పట్టింది? ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంత తీవ్రతలో కూడా నన్ను నువ్వు పట్టుకోగలవా? ఇంత సమస్యలో కూడా అందరూ విడిచిపెట్టేశారు. ఏ దేశాన్ని అయితే నేను రెక్కల్లా మోసి తీసుకొచ్చానో ఆ దేశం అంతా నన్ను విడిచిపెట్టేసింది. నీ ఒక్కడమైనా నన్ను గట్టిగా పట్టుకుంటే వీళ్ళందరూ కలిపి నిన్ను తిరిగి ఏం చేసినా నీవు పడని స్తంభం వలె చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సో గ్రేట్ ప్రాబ్లమ్స్ విల్ ప్రిపేర్ యూ ఫర్ ఎ గ్రేట్ మిషన్ ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు గాడ్. నీవు నీ విశ్వాసాన్ని దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నట్లయితే నీ గొప్ప సమస్య గొప్ప సాక్ష్యంగా మారతా, తప్పితే ఏం జరగదు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. చదవమ్మా నెక్స్ట్ వర్స్. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. హల్లెలూయా. ఫైనల్గా మాట్లాడా లేదా? ఫైనల్గా ఏం చేస్తారంట? నేను విడిపిస్తాను, కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాను? ఆలస్యములో నిన్ను తయారు చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అవునా? పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ ఆలస్యంలో దేవుడు నిన్ను గొప్పగా తయారు చేస్తున్నాడు, తప్పితే నిన్ను విడిచిపెట్టడం అని చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? నువ్వు విడిచిపెట్టేసావా? వై ఆర్ యు నాట్ హీలింగ్ మీ? వై డిడ్ యూ లీవ్ మీ? వై 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 వై? హీఈస్ ప్రిపేరింగ్ యూ. ఇక చనిపోతాను, పక్కన చావు కూడా రావట్లేదు. నువ్వు చనిపోదామంటే డెత్ ఈజ్ నాట్ కమింగ్. జీవము లేదు, మరణము లేదు, మధ్యలో ఉన్నావు. దాన్ని ఏమంటారంటే ఇన్ బిట్వీన్ మిరకల్స్. హల్లెలూయా. అవునా? అద్భుతానికి ఇంకొంచెం దూరంలో ఉన్నావు నువ్వు. హల్లెలూయా. చాలా గొప్ప సమస్యలో ఉన్నావా? గొప్ప అద్భుతానికి కొంచెం దూరంలో ఉన్నావు నువ్వు. హల్లెలూయా. యు ఆర్ నియర్. ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ గ్రేట్ ప్రాబ్లం, యు ఆర్ నియర్ టు ఏ గ్రేట్ మిరకల్. పక్కనతో చెప్పండి, నువ్వు గొప్ప సమస్యలో ఉంటే గొప్ప అద్భుతానికి దగ్గరలో ఉన్నావని చెప్పండి. ఇన్ యువర్ గ్రేట్ ప్రాబ్లం యు ఆర్ నియర్ టు ఏ గ్రేట్ మిరకల్. హల్లెలూయా. అందుకే ఈ దేవుని విడిచిపెట్టక. సమ్టైమ్స్ ఎక్స్ప్రెస్ దోస్ థింగ్స్. నౌ లెట్స్ రీడ్ అబౌట్ డేవిడ్ ఫర్ సమ్ ఫ్యూ వర్సెస్. కొన్ని దావీదు గురించి కూడా కొన్ని విషయాలు నేను చెప్తాను. దావీదుకి ఎటువంటి సమస్యలు వచ్చాయో చూద్దాం. అవునా? దావీదు సమస్యల్ని ఫాస్ట్గా చదివేద్దాం, తర్వాత నిరీక్షణ. కీర్తనలు 41:8 వచనం.
కుదురని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. దావీదుకు వచ్చిన సమస్య అంట. ఏం చెప్పుకుంటున్నారంట దావీదు గురించి? కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని. అంటే యుద్ధము చేసి గొలియాతుని రాయితో కొట్టిన దావీదు ఇప్పుడు రోగంతో ఎక్కడున్నాడు? పడక మీద ఉన్నాడు. లేవగలుగుతున్నాడా? లేవలేని పరిస్థితి. He was on his sick bed. An evil disease, say, they cleaveth fast unto him, and now that he lieth, he shall rise up no more. ఒక కుదరని రోగం వచ్చేసిందంట అని జనాలు చెప్పుకుంటున్నారంట. అందరూ అన్నారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ఏమైంది నీకు? ఏమైంది 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 అని నీ మొగుడు అంటున్నాడు. కొంతమంది అంటారు, నా భర్త అంటున్నారు, బంధువులు అంటున్నారు, అందరూ అంటున్నారు ఏమైంది 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 అని టార్చర్ చేస్తున్నారు బ్రదరు. చాలామంది అందుకోసం మానేశారు. ఇంకా నేను వస్తున్నా, నాకు ఇంకా తగ్గట్లేదు. ఇది జనాలు. ఎన్ ఈవిల్ డిసీజ్, they cleaveth fast unto him, now that he shall rise up no more. దావీదు బాధ అనమాట. ఇలాంటి సమయంలో దావీదు ఏం చేశాడో తెలుసా? పడక మీద కూర్చొని తలగాడు తడిసిపోయేటట్టు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? మోకరించలేడు, కూర్చోలేడు, నుంచోలేడు. హీ ఈజ్ వీపింగ్ ఆన్ హిస్ పిల్లో. పక్కన వాళ్ళు చెప్పండి, ఇటువంటి వ్యాధిలో కూడా దావీదు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. ఈజ్ లయింగ్ ఆన్ ద బెడ్. అందరూ చనిపోతామంటున్నారు, ఇక లెగడు, అయిపోయింది వాడి పని అనుకుంటున్నారు. బట్ స్టిల్ హీఈస్ ప్రేయింగ్, స్టిల్ హీఈస్ హోపింగ్ ఆన్ గాడ్. అందుకే ఈరోజు మెసేజ్ పేరు ఏం పెట్టాను? తెలుగులో ఏంటి? గొప్పగా తిరిగి కట్టువాడు, బాగు చేయవాడు, నిలుపువాడు. ఏ సమస్య అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఎ గ్రేట్ రెస్టారర్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్. 38, 3-8 వరకు చదువుదాం. కీర్తనలు 38, Psalm 38, 3-8. నీ కోపాజ్ఞ వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఓకే, ఇక్కడ దావీదుకి ఎన్ని రోగాలు ఉన్నాయో రాయండి, రాసుకోండి. ఎన్ని రోగాలు ఉన్నాయో? డేవిడ్ స్పెషల్ డిసీజెస్ అని రాసుకోండి. దావీదు ప్రత్యేక రోగాలను రాసుకోండి. మేబీ యూ విల్ లెర్న్ సమ్ థింగ్స్. డేవిడ్ హ్యాస్ సమ్ డిసీజెస్, రైట్ డౌన్. డేవిడ్ స్పెషల్ డిసీజెస్, రైట్ డౌన్ దిస్ డిసీజెస్. ఒకటి తెలుగులో ఏమని ఉంటుందంటే, నా ఎముకలలో స్వస్థత లేదు. అవునా? ఆరోగ్యము నా శరీరమును విడిచి, అంటే తల నుంచి కాలు వరకు ఆరోగ్యం అనేది శరీరంలో లేదు. ఒకటి. రెండవది ఏంటి? ఎముకలలో స్వస్థత అంటే జాయింట్ పెయిన్స్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరియోసిస్, యూనో, మజిల్ పెయిన్స్, హెడేక్, ఏ పెయిన్ అన్ని కవర్, మొత్తం ఇన్సూరెన్స్ అన్ని కవర్ చేసేసింది ఇది. ఓకే, కమాన్. 4. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. 5వ వచనం చూసారా? దావీదుకి ఇదెన్నో రోగం? ఇది 3వది. నా గాయములు ఏం కొడుతున్నాయంట? దుర్వాసన గలవై స్రవించుచున్నాయి. అంటే ఆ పుళ్ళులోంచి చీము వచ్చి ఏమొస్తుందంట? స్మెల్, ఫౌల్ స్మెల్. అంటే ఆ పుళ్ళలోంచి పస్ వస్తుంది. ఇట్ ఈస్ స్టింకింగ్ అన్నమాట. ఒకప్పుడు మహారాజు దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. దట్ వాజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ డేవిడ్. స్టింకింగ్ వూండ్స్, మై వూండ్స్ స్టింక్ అండ్ ఆర్ కరప్ట్ బికాస్ ఆఫ్ మై ఫూలిష్నెస్. నా గాయముల్లోంచి ఏమొస్తున్నాయంట? దుర్వాసన. ఎవరు చేశారు ఈ పాపాలన్నీ? పైగా దావీదే. నా తప్పుల వల్లే వచ్చాయి అన్నీ. అయినప్పటికీ దేవుడు చెప్పుకుంటున్నాడా లేదా? మనం ఏం చేసుకుంటాం? నేను చేశాను కాబట్టి శిక్ష వచ్చింది, అనుభవించి సావాలా? చేసుకున్న వాడికి చేసుకున్నంత అనుభవించు, సావు. కండమేషన్. అందుకనే నీకు దేవునితో సంబంధం ఉండాలి. లోకమంతా ఒకవేళ నేను ఖండిస్తున్నా, ప్రవ్వా నా పాపం వల్ల వచ్చిందేమో, ఒకవేళ ఏం చేయకుండా వచ్చిందేమో. ఒక్కొక్కసారి అందరూ అనుకుంటారు నీకు చెడు చేస్తూనే వస్తాయి అని. యోహాను ఏం తప్పు చేశాడని అతని తల తీసేశారు? ఏమైనా తప్పు చేశాడా? నో. గుడ్ బ్యాడ్ థింగ్స్ ఆల్సో హ్యాపెన్ టు గుడ్ పీపుల్. పక్కన వాళ్ళు చెప్పండి, మంచోళ్ళకి కూడా చెడ్డ సమస్యలు వస్తాయని చెప్పండి. డోంట్ థింక్ దట్ ఆల్వేస్ సంథింగ్ ఈజ్ సిన్ఫుల్ ఆర్ సంథింగ్ ఎల్స్. బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గాడ్స్ పీపుల్. చదువమ్మా. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. మిక్కిలి
కృంగి ఉన్నాడంట. ఈ శ్రమ చేత 4వది మిక్కిలి కృంగి ఉన్నాడంట. దినమెల్లా ఎలా ఉన్నాడంట? దుఃఖాక్రాంతుడై. 3, 4, 5 చదవమ్మా. 7. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నడుము దేంతో నిండి ఉందంట? తాపముతో నిండి ఉందంట. యూనో, ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, మై లయన్స్ ఆర్ ఫిల్డ్ విత్ లోత్సమ్ డిసీజ్. మేబీ హిస్ ప్రైవేట్ పార్ట్స్ హ్యాడ్ డిసీజెస్. యూనో, హిస్ ప్రైవేట్ ఆర్గన్స్ ఆర్ కరప్టెడ్. హీ హ్యాస్ డిసీజ్ ఇన్ హిస్ ప్రైవేట్ పార్ట్స్. అందుకే అంటాడు, లయన్స్, ఫర్ మై లయన్స్ ఆర్ ఫిల్డ్ విత్ లోత్సమ్ డిసీజ్. అంటే నడుము నుంచి మోకాలు లోపు భాగం అన్నమాట. నడుము నుంచి తొడ భాగములో రోగాలు వచ్చేసాయి అక్కడ. అవి వాసన వస్తున్నాయంట. మై లయన్స్ ఆర్ ఫిల్డ్ విత్ లోత్సమ్ డిసీజ్. నా శరీరములో ఆరోగ్యము లేదు. దెర్ ఈజ్ నో సౌండ్నెస్ ఇన్ మై ఫ్లెష్. వర్స్ 8 చదవం. 8. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఏం చేస్తాడంట? పడుకొని ఆ వేదనతో ఏం చేస్తున్నాడంట? కేకలు వేస్తున్నాడంట. హీ ఈజ్ షౌటింగ్ బికాస్ ఆఫ్ దట్ డిసీజ్. హీ ఈజ్ స్ట్రగ్లింగ్. కేకలు వేస్తున్నాడంట. బాబోయ్, నాయన, నొప్పి, వేదన, అమ్మో, బాధ, బాధ, బాధ. హీ ఈజ్ స్ట్రగ్లింగ్. హీ ఈజ్ క్రైయింగ్ ఆన్ ద బెడ్. కేకలు వేస్తున్నాడంట. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు దీని మీద బెటరే కదా అనండి. చాలా బెటర్ అని చెప్పండి పక్కన వాళ్ళకి. హల్లెలూయా. యు ఆర్ లాట్ బెటర్ దెన్ దట్. దిస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద మైటీ కింగ్ డేవిడ్. నా హృదయానుసారుడు అనేటువంటి దావీదు కుమారుడు అనిపించుకునేటువంటి దావీదు పరిస్థితి ఇది. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు. I have roared by reason of the disquietness of my heart. He was roaring అన్నాడు, మూలుగుతున్నాడు. అమ్మో, బాబోయ్, నాయనో, కేకలు వేస్తున్నాడు. He was struggling bitterly on the bed. కీర్తనలు 55, 4-7. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. ఏం కలుగుతున్నాయంట? దిగులు, వణుకు కలుగుతున్నాయంట. మరణ భయము, దిగులు, వణుకు, అప్పుల భయము, భర్త భయము, ఉద్యోగ భయము, మరణ భయం, కోర్టు కేసు భయము, పోలీస్ కేసు భయము, శత్రువుల భయం, ధమ్కీలు, గూండాగిరి భయము. యూ డోంట్ నో వాట్ ఫియర్ ఈస్ టార్గెటింగ్ యూ. హర్రర్. డేవిడ్ ఈస్ లివింగ్ ఇన్ హర్రర్. ఫియర్నెస్ అండ్ ట్రెంబ్లింగ్ ఆర్ హర్రర్. చదవం. మహాభయము నన్ను ముంచివేశాను. ఏంటండి? మహాభయము నన్ను ముంచి వేసిందంట. చదవం. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. ఎక్కడికైనా పారిపోతే బాగుండు అనుకుంటున్నాడు. చదవమ్మా. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అనుకుంటుని. ఇంత గొప్ప సమస్యలో ఉన్నాడంట దావీదు. 42:3. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఇక్కడ అంటారు అందరూ, ఏమంటారు? నీ దేవుడు ఏమయ్యాడయా? నీ దేవుడు, ఓ దేవుడా 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 అని నాట్యం వేసావు, డాన్స్ వేసావు. అవునా? నా దేవుడు రాజు చేశాడని అద్దని, నా కేడుము యెహోవా, నా కేడుము, నా దుర్గము, అది ఇది. ఏసయ్య ఏసయ్య. పొద్దున్న లేస్తే ఏసయ్య అంటావు, బైబిల్ అంటావు, ప్రేయర్ అంటావు, ప్రేయర్ టవర్ అంటావు. ఏమైంది? ఏంది పరిస్థితి? మొగుడు సాధారణంగా ఇలా టార్చర్లు పెట్టేది ఎవరో ఇంట్లో వాళ్ళే. మొగుడు, పిల్లలు, బంధువులు. సాధారణంగా ఎక్కువ టార్చర్ అనిపించేది ఇంట్లో. మొగుడు పిల్లని టార్చర్ చేస్తాడు, పిల్లం మొగుడిని టార్చర్ చేస్తుంది. సాధారణంగా మొగుళ్ళు పిల్లలని చేస్తా ఉంటారు. ప్రార్థన చేశాడా? ఏం చేశాడు? చూడు, నా ప్రమోషన్ వచ్చిందా, నా రోగం పోయిందా, నా బీపీ తగ్గిందా, ఇప్పుడు నీకు బీపీ తగ్గిందా, నీకు షుగర్ తగ్గిందా? టైం వేస్ట్ చేస్తూ ఉంటావు నువ్వు. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానమాయను. వేర్ ఈజ్ దై గాడ్? చదవమ్మా. కీర్తనలు 44, 24-25. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగచేయు హింసను నీవేళ మరిచి ఉన్నావు. మర్చిపోయావా మమ్మలను? మాకు హింస జరుగుతుందని, బాధ జరుగుతుంది, అసలు నీకు అసలు గుర్తులేదా? ఎందుకు రాశాడో తెలుసా? నీవు ఇలా అనుకుంటామని తెలిసే దేవుడు అందులో రాశాడు.
పక్కన చెప్పి నీవు ఇలా అనుకుంటావని తెలిసే దేవుడు రాశాడని చెప్పండి అందులో. సేమ్ దేవుడికి తెలుసు, ఎందుకంటే గాడ్ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. నీ హృదయంలో ఎలాంటి ఆలస్యం చేస్తే, ఎలాంటి కేకలు వేస్తే, ఎలాంటి తలంపులు వస్తాయా అని దేవుడికి తెలిసే ముందే రాశాడు ఇక్కడ అంత ఎక్స్పీరియన్స్. అంటే నీకు కొంచెం బాధ ఉంది, అందులో తీవ్రమైన బాధ గల వాళ్ళు ఉన్నారు. ఈరోజు అటువంటి వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటున్నారో లేదో నాకు తెలియదు. ఎందుకు దాచుకున్నావు నువ్వు? వేఫో హైయర్స్ ద ఫేస్ ద ఫర్గెట్ ద ఫిక్స్, మర్చిపోయావని అంటున్నాడు. చదువమ్మా 25. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. ఇప్పుడు ఒక్కో నిరీక్షణకు వద్దాం. డేవిడ్ ఎలా నిరీక్షించాడు? 57వ కీర్తన ఇప్పుడు రాసుకోండి. ఇందాకేమో దావీదు కష్టాలు, ఇప్పుడేమో దావీదు నిరీక్షణ, విడుదల, సాక్ష్యము అని రాసుకోండి వర్ష. కీర్తనలు 57 మొదటి 2 వచనాలు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఏంటి? ఎంత భయంకరమైన ఆపదలైనా సరే ఏమవుతాయంట? తొలగిపోతాయంట. ఈ తొలగిపో వరకు నేను నీ రెక్కల మధ్య ఉంటాను కానీ బయటికి రానంటున్నాడు దావీదు. హల్లెలూయా. లుక్ ఎట్ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. పక్కన చెప్పండి, ఈరోజు నుంచి దావీదు ప్రార్థన నేర్చుకోనండి. లెర్న్ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా. అంటే ఈ ఆపదలు తొలగిపోవు అంటే ఏంటి? దేవునిలో ఉండే ప్రతి ఒక్కడికి ఆపద తొలగిపోవలసిందే. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఎటువంటి ఆపదైనా తొలగిపోవాల్సిందే అని చెప్పండి. కానీ గర్భమా, పెళ్ళవట్లేదా, వాట్ ఎవర్ ట్రబుల్ యు ఆర్ ఫేసింగ్, ఇట్ హ్యాస్ టు పాస్. ఇంగ్లీష్లో ఏమంటారంటే కెలామిటీస్ బీ ఓవర్ పాస్ట్. ఈ కెలామిటీస్ అన్నీ పోవు వరకు, నీ కష్టాలు తొలగిపోవు వరకు. డిజాస్టర్ అంటే ఏంటో తెలుసా? కెలామిటీస్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు తుఫాన్లు, సునామీ ఎవరికైనా ఐడియా ఉందా? దాటిని కెలామిటీస్ అంటారు. అంటే అందులోంచి తప్పించుకోవడం ఎవరు ఉంటారనమాట. 100% గ్యారంటీ చావు. దాన్ని కెలామిటీస్ అంటారు. బతుకుదామనేటువంటి నిరీక్షణ ఉండదు. దట్స్ అ హారబుల్ టైం. ఇక అప్పులోంచి బయటకు వస్తామనేటువంటి నిరీక్షణ ఉండదు. అంటున్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా నీ నీడను నేను శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తప్పకుండా తొలగిపోతాయి. హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసయ్య నా భయంకరమైన ఆపదలు తొలగిపో వరకు నేను నీ రెక్కల కిందే ఉంటాను, నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. దిస్ ఈజ్ హియర్ ఇట్ బిగిన్స్. నో మ్యాటర్. ఒకవేళ నీ కొడుకు వచ్చిందా సమస్య, నీ కూతురికి వచ్చిందా, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఐఎమ్ టెల్లింగ్ యూ హోప్. నాకు అన్ని కష్టాలు లేవంటారా? మెసేజ్ దాచిపెట్టుకో, ఉపయోగపడుతుంది. హల్లెలూయా. దిస్ విల్ హైడ్ ఇట్ టుడే. నాకేం లేదు బ్రదర్, ఇంట్లో హాయిగా తల్లిదండ్రులు సంపాదిస్తున్నాను, తింటున్నారు, బిందాస్. దాచిపెట్టుకో, మెసేజ్ జాగ్రత్తగా దాచిపెట్టుకో. నేను చెప్తున్నాను, నీకు చాలా ఉపయోగపడుతుంది ఈ మెసేజ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు లైట్ తీసుకుంటున్నావేమో, పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు లైట్ తీసుకోక చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి మెసేజ్. ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి కావాల్సిందే. హల్లెలూయా. డోంట్ పాస్ దిస్ మెసేజ్, హోల్డ్ ఇట్, రైట్ ఇట్ అండ్ పుట్ ఇట్ సెపరేట్. మీరు అనుకోవచ్చు కొంతమందికి మేబీ 70% ఉపయోగపడుతుంది, 30% ఉపయోగపడలేదేమో. 30%కి ఇంకా ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది ఇది. హల్లెలూయా. కీర్తనలు 43కి రండి. 43, 43rd Psalm, verse 5. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. చూడండి, ఇంకను ఎంత బాధలో కూడా ఏం చేస్తాడంట? స్తుతిస్తాడంట. అందరూ ఎటువంటి బాధ ఉన్నా సరే అందరూ హల్లెలూయా అనండి. ఎందుకంటే దావీదు ముగింపే మీ అందరికీ జరగబోతుంది. హల్లెలూయా. యూ విల్ హ్యావ్ ఎ ఫినిష్ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా. యూ విల్ హ్యావ్ ఎ డేవిడ్ ఫినిష్. ఎందుకంటే డేవిడ్ సెడ్ దట్. డేవిడ్ సెడ్ ప్రైజ్ జీసస్ ఇన్ హిస్ టైం. నీ సమస్యలు హల్లెలూయా. ఒకవేళ నీకు అనుభూతి కావట్లేదు అనుకో, ఏదైనా పాటలు పెట్టుకో. అవునా, యూట్యూబ్లోనో రేడియోలోనో పాటలు పెట్టుకొని ఆ పాట పాడు. విను 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 ఓ 2 పాటల తర్వాత 3వసారి ఆ మూలుగులో యెహోవా నా బలమా అని పాడతావు. నువ్వు పాట వస్తుంది అలాగా. విను 10 సార్లు అదే వింటా ఉండు. ఆ మూలుగులో కూడా దావీదేమంటున్నాడు, ఇంకను నేను స్తుతిస్తానంట. కెన్ సంబడి ప్రైజ్ ఇన్ దట్ సిచ్యువేషన్? అందరూ చెప్పండి, అందరూ 2 చేతులు చెప్పండి, ఇంకా నేను స్తుతిస్తాను ప్రభు అనండి. 2 చేతులు పెట్టి. God likes it. That's called
ద గ్రేటెస్ట్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసం యొక్క పీక్ అంటే ఏంటో తెలుసా? బుతులు లేపడం కాదు, శవాలు లేపడం కాదు, అవునా? ఇలాంటి సమయంలో కూడా హల్లెలూయా అనడము. హల్లెలూయా. యూ హ్యావ్ టచ్డ్. పక్కన చెప్పండి, ఈరోజు నువ్వు గొప్ప విశ్వాసం అయిపోయావని చెప్పండి. యూ హ్యావ్ బికమ్ ఎ ఫెయిత్ జైంట్ టుడే. హల్లెలూయా. యు ఆర్ ఎ ఫెయిత్ జైంట్ టుడే. ఓకే, 54:7, 54th Psalm verse 7. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మొదలైంది దావీదు ఏంటంట? ఆపదలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఎన్ని ఉన్నాయి దావీదుకి రోగాలు, ఎన్ని కష్టాలు, సింహాల నోట్లో మరణ పడక, అది ఇది అన్నీ పోగైపోయాయి. ఫైనల్గా దావీదు ఏమంటున్నాడు? ఆపదలన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. హి హాస్ డెలివర్డ్ మీ అవుట్ ఆఫ్ ఆల్ ట్రబుల్. హల్లెలూయా. ఎంత భయంకరమైన సమస్య అయినా, రోగమైన, అంటే గాయపడి చీముతో వాసన వస్తున్న శరీరాన్ని ఏం చేశాడు దేవుడు? స్వస్థపరిచేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. వావ్. ప్రతి ఒక్కళ్ళ నోట్లోంచి ఈ సాక్ష్యం రాబోతుంది ఈ సంవత్సరం. హల్లెలూయా. ఎవ్రీ మౌత్, పక్కన చెప్పండి, ప్రతి నోట్లోంచి ఈ మాట బయటకు వస్తుందని చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఆయన మందిరములో ఈ వాక్యముని వినడానికి వచ్చావు కాబట్టి. హల్లెలూయా. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈడ్చుకుంటూ, దేక్కుంటూ, పాక్కుంటూ, అప్పు చేసో, కొంతమంది నడిచి వచ్చారు. బస్ ఛార్జీలు లేక, తెలుసా? చాలామంది నడిచి వస్తారు, కొంతమంది రాత్రి వస్తారు, కొంతమంది అవునా ఒకరోజు ముందు వస్తారు, కొంతమంది అప్పులు చేసుకొని వస్తారు, కొంతమంది కష్టాలతో వస్తారు. ఐ నో దే మెనీ పీపుల్ హూ కమ్ విత్ మెనీ. కొంతమంది ఇంకరోజు ఒక్కరోజు వచ్చి రేపు చచ్చిపోదామని చాలామంది వచ్చారు, తెలుసా? అలాంటి వాళ్ళు అనేక మంది సంఘానికి 4 సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నారు. హల్లెలూయా. మెనీ పీపుల్ కేమ్ ఫర్ ద లాస్ట్ టైం. నా శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను, అందరూ చెప్పండి, నా శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడు. ఇదొక్కటే చెప్తే సత్తా ఉండదు కదా, అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తే దీనికి మామూలు సత్తా ఉండదు. హల్లెలూయా. సో ఇఫ్ ఐ గివ్ యూ దిస్ బ్యాక్గ్రౌండ్, ఎలాంటి దావీదుని విడిపిస్తున్నాడు? ఇంత రోరింగ్ అని కేకలేస్తున్నాడంట ఆ నొప్పి భరించలేక. అటువంటి దావీదు ఏమంటున్నాడు? నా సమస్యలన్నిటి నుంచి విడిపించాడు. అదే దేవుడు ఈరోజు ఈ సంఘములో కాదు, ఈ టీవీలో మెసేజ్ వింటున్నా, ఎప్పుడు ఈ మెసేజ్ వింటున్నా, ఎవరు వింటున్నా, వాళ్ళు అటువంటి సమస్యల్లో నుండి, ప్రతి సమస్యలో నుండి దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. తలనొప్పి ఉండే, జుట్టు రాలిపోనే, మోకాళ్ళ నొప్పులు అవనే, పైల్స్ అవనే, రోగం అవనే, మోషన్స్ అవనే, క్యాన్సర్ అవనే, ఎయిడ్స్ అవనే, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అవనే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పులు అవనే, భర్త సమస్య అవనే, కోర్టు కేసు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, అన్ని సమస్యల నుంచి దేవుడు విడిపించాడంట. హల్లెలూయా. 59:9. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. హల్లెలూయా. నా బలమా, అందరూ అనండి. ఒక మాట చెప్పాను, మనం ఇప్పుడు దాకా ఫ్రెష్ ఫౌండేషన్తో పాటు 15 వచ్చే మాట ఒకటి చెప్పాను. లార్డ్, ఎంతమంది విన్నారు ఈ మాటలు? లార్డ్ గాడ్ ఆల్మైటీ. దేవుడు అబ్రహాముకి ఎలా బయలుపరుచుకున్నాడు? కేడము, అత్యధిక బహుమానము. తర్వాత 99వ ఏట ఏమని చెప్పాడు? నేను ఎలా బయలుపరుచుకుంటానని చెప్పాడు? సర్వశక్తి గల దేవుడిగా బయలుపరుచుకుంటాడు. సో ఈ సంవత్సరం ఎందుకు దేవుడిని నమ్మాలంటే ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి. హీఈస్ అంటే ఆయన దేవుడు అయి ఉన్నాడు, తర్వాత ఏమయ్యాడు? అదే దేవుడు నీకు ప్రభు అయి ఉన్నాడు. ఇప్పుడు అదే ప్రభువు నీకు సర్వశక్తి గల దేవుడు అవబోతున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆల్మైటీ అంటే ఏంటి? నీ ప్రతి సమస్యను కుదుర్చువాడు అనమాట. హల్లెలూయా. ఈరోజు నుంచి మీరేమనాలి తెలుసా? ఆల్మైటీ జీసస్ అనాలి. హల్లెలూయా. నజరేయుడైన యేసునామమున కాదు, సర్వశక్తి గల యేసునామమున అనాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ సంవత్సరము ప్రతి ఒక్కళ్ళలో దేవుడు సర్వశక్తి గల దేవుడిగా కనపరుచుకోబోతున్నాడు. ప్రతి ఒక్కళ్ళలో దేవుడు సర్వశక్తి గల దేవుడిగా కనపరుచుకోబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు, ఇన్ ఎవ్రీ బాడీ. ఈ సంవత్సరము ఏంటంటే యేసు బదులు, నజరేయుడైన యేసు బదులు ఏమన్నా వాడాలా? నజరేయుడైనా. నజరేయుడని ఎందుకు వాడాలా? ఎందుకంటే అదే దేవుడు మానవుడిగా పుట్టి నజరేతులోంచి వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. నజరేతు అంటే జుట్టు పెంచుకునేవారు అనమాట, జుట్టు తీరు వాళ్ళు. అవునా? ఇంకొక నజరేతు ఎవరున్నారో తెలుసా? సంసోను. నజరేతు అంటే ఏంటో తెలుసా? ప్రత్యేకింపబడినవాడు భూమి మీద అనమాట, సెపరేటెడ్ ఫర్ గాడ్. ఎందుకు నజరేతు అనాలా? దేవుడు భూమి మీదకి మానవుడిగా వచ్చాడా లేదా? ద గాడ్ బికేమ్ మ్యాన్ అండ్ దెన్ ద మ్యాన్ హీ ప్రిపేర్డ్ అ వే అండ్ హీ వెంట్ టు గాడ్ అగైన్.
అవునా, దేవుడు మానవుడిగా పుట్టి మనకు ఒక మార్గం చూపించి మళ్ళీ, అందుకే నజరేయుడు అని వాడాలి. హల్లెలూయా. వై యూ యూజ్ నాజరత్? ఆయన ఇప్పుడు నజరేయుడా కాదు, బట్ హీ వాస్ నాజరత్. ఎందుకంటే బికాస్ హీ కేమ్ యాజ్ ఎ మ్యాన్. ఇది చాలామంది నమ్మరు. ఆయన మానవుడిగా పుట్టాడు, యెరూషలేములో ఉన్నాడు, ఈ 33 సంవత్సరాలకి ఆయన సిలువ మీద చనిపోయాడు. సో ఇప్పుడు ఆయన నజరేయుడైన సర్వశక్తి గల దేవుడు. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నజరేయుడైన సర్వశక్తి గల దేవుడు తన సర్వశక్తి గల నామాన్ని నా మీద చూపిస్తాడు. హల్లెలూయా. అబ్రహాం మీద చూపించాడా లేదా? yes, at 99 God manifested himself as an almighty God. లాస్ట్ కంక్లూజన్, దావీదు ఇన్ని కష్టాలు పొందిన దావీదు ఏం చేశాడో మనం చూసి ముగిద్దాం. 66వ అధ్యాయము 13 నుంచి 20 వరకు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు? నాకు శ్రమ కలిగినప్పుడు, అవునా, 13లో చూడండి, ఇఫ్ యు సీ ఇన్ వర్స్ 13, దహన బలులను తీసుకొని నేను మందిరంలోనికి వచ్చి. ఎందుకని? చదవమ్మా. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను, పోతుమేకలను అర్పించెదను. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరించదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవుని మందిరానికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తాను. హిస్ థ్యాంక్స్ గివింగ్. అవునా, నేను బలులన్నీ ఇచ్చుకుంటానయ్యా, రాజు కదా, భయంకరంగా ఉంది ఆస్తి. హీ గాట్ మనీ బట్ హీ హాస్ నో హెల్త్. హీ వాస్ డైయింగ్. శత్రువులు ఎక్కువైపోయాడు, రాజ్యం పోయింది. ఇప్పుడు అవన్నీ పట్టుకొని మళ్ళీ రాజ్యం తిరిగి వచ్చేసింది, మళ్ళా ఆరోగ్యము తిరిగి వచ్చేసింది, అన్నీ దేవుడిచ్చేస్తే దహన బలు పట్టుకొని అందరికి చెప్తున్నాడు, రండి వినండి ఈ దేవుడు నాకేం చేశాడో. ఈరోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళందరి నోట్లోంచి ఈ సాక్ష్యం బయటికి రాబోతుంది. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు టెల్ పీపుల్. ఎంత భయంకరమైన కేకలు వేసి, మరణ పడక మీద కేకలు వేస్తున్న దావీదు దేవుని మందిరంకి వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈ దహన బలులను నేను నీకు ఇచ్చి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఆయన కొరకు ఏం చేశాడు? ద గ్రేట్ రెస్టోరర్. గొప్పగా నీ జీవితాన్ని తిరుగు కట్టువాడు. హల్లెలూయా. దట్స్ వాట్ డేవిడ్ సెడ్. చదవం. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. హల్లెలూయా. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. అంటే ఏంటి? నాకు తెలుసు, ఎక్కడో కేక పెడుతున్నా, మొర పెడుతున్నా, మర్చిపోయావంటున్నా సరే అతని హృదయంలో అతనికి తెలుసంట, నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, నేను ఆయన మందిరములో ఈ కీర్తన పాడతాను అని. హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళ నుంచి కృతజ్ఞత సాక్ష్యము బయటకు వస్తుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఎ టెస్టిమోనీ ఆఫ్ గ్రాటిట్యూడ్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ గొప్ప సమస్యలోంచి కృతజ్ఞత గల సాక్ష్యం బయటకు వస్తుందని చెప్పండి. ఎవ్రీవన్ విల్ హ్యావ్, because God is a great restorer. Great restorer, not ordinary restorer. The Lord God Almighty. చదవమ్మా till 20. I'm closing. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. హల్లెలూయా. చూసారా? చూడండి, దీన్ని యాక్చువల్గా దీని అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఇనిక్విటీ అని ఉంటుంది. ఇనిక్విటీ. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిన్, ఇన్ఫిమిటీ అండ్ ఇనిక్విటీ. సిన్, ఇన్ఫిమిటీ అండ్ ఇనిక్విటీ. చూడండి, సిన్ వేరు, ఇనిక్విటీ వేరు, ఇన్ఫిమిటీ వేరు. ఈ మూడాటికి డిఫరెన్స్. ఎందుకంటే కొంతమందికి ఎందుకు ఇనిక్విటీ అదే వాళ్ళకి అర్థం కాదని చెప్పి సిన్ అని రాశారు అక్కడ. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిన్, ఇనిక్విటీ అండ్ ఇన్ఫిమిటీ. సిన్ అంటే ఏంటి? సిన్ అంటే ఏంటి? పాపం. ఇనిక్విటీ అంటే ఏంటి? ఇనిక్విటీ అంటే ఏంటి? ఇనిక్విటీ అంటే పాపము చేస్తాడు కానీ అది తప్పని చెప్పినా పశ్చాత్తాపపడ్డాడంట. నువ్వు అది తప్పు అని చెప్తున్నా సరే వాడు దాన్ని పాపమందు ఆనందపడుచు, పాపాన్ని గర్వముగా చేయొచ్చు, అందులో ఉండి వాడిని ఏమంటారో తెలుసా? ఇనిక్విటీ అంటారు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ లాంగ్ టైమ్ సిన్ వితౌట్ రిపెంటెన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ వార్నింగ్, దట్ ఈస్ కాల్డ్ ఇనిక్విటీ. ఇనిక్విటీ అంటే దావీదు పాపం చేశాడు, కానీ ఎప్పుడైతే నాతాను వచ్చి చెప్పాడో పశ్చాత్తాపడ్డా లేదా?
అలాప పశ్చాత్తాపడని బుద్ధిని ఏమంటారో తెలుసా? ఇనిక్విటీ అంటారు. సరే, ఇన్ఫిమిటీ అంటే ఏంటో తెలుసా? ఇన్ఫిమిటీ అంటే ఏంటో తెలుసా? బలహీనత, జనరేషనల్ కర్సెస్. ఇట్స్ అన్ ఇన్ఫిమిటీ. ఇన్ఫిమిటీ అంటే పితరుల నుంచి వచ్చి కొన్ని పాపములు అనమాట. ఇన్ఫిమిటీ చూడండి, ఇప్పుడు మామూలుగా మన పితరుల నుంచి అందరూ వృద్ధులు, అవునా? వృద్ధాప్యం వల్ల వచ్చి ఒక స్త్రీ ఉంది. ఇన్ఫిమిటీ ఎక్కడ పడతారంటే స్త్రీ విత్ ఇన్ఫిమిటీ ఫర్ 18 years అని అంటాడు. ఇన్ఫిమిటీ అంటే పితరుల నుంచి, నీ తండ్రికి షుగర్ ఉందా, నీ తల్లిదండ్రులకి హార్ట్ ప్రాబ్లం ఉందా, నీకు అది ఉందా అంటే జనరల్గా నేచర్లో జనాలకు ఉండే నీకు రావడము, దాన్ని ఏమంటారంటే ఇన్ఫిమిటీ అంటారు. పితరుల శాపాలు లేక శరీరంలో బలహీనత జనరల్ మామూలుగా అంటారు. నువ్వు అబౌవ్ 50 60 ఇక ఉంటాయిలేండి, ఇవన్నీ ఇంకా మీకు ఉంటాయి, జనరల్ అనమాట. మళ్ళీ మీ ఫాదర్కి ఉందా, ఇంక మీకు వచ్చేస్తారులేండి మీ ఫాదర్కి. ఇన్ఫిమిటీ అనమాట. ఈ మూడాటుల్ని యేసు రక్తము కవర్ చేసింది. రైట్, చదవమ్మా, ముగించేద్దాం 20 వరకు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి. హల్లెలూయా. మరణ పడక మీద రాజ్యం పోగొట్టుకుని కేకలు వేస్తున్న దావీదు కృతజ్ఞత అర్పణలతో మేకలతో దేవుని మందిరానికి వెళ్ళి అందరికి చెప్తున్నాడు, వినండి, ఈ యెహోవా గురించి వినండి, నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరి నోట్లోంచి ఈ మాట బయటికి రాబోతుంది. హల్లెలూయా. ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు సే వాట్ ఎవర్ ఏరియా. అందుకే ఈరోజు the name of this God for this year is Lord God Almighty. సర్వశక్తి గల దేవుడు. ఈ రోజు నుంచి అందరూ ఏమని వాడాలో తెలుసా? సర్వశక్తి గల యేసు నామమున. హల్లెలూయా. లాస్ట్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దిస్ ఈజ్ ఎ ప్రేయర్ ఆఫ్ రెవల్యూషన్. ఇది విశ్వాసముతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఏమైనా ప్రార్థన చేయాలా? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, నూనె ప్రార్థన చేస్తున్నప్పుడు సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి నీ ప్రార్థన మారిపోవాలి. హల్లెలూయా. ఫ్రమ్ టుడే ద సెకండ్ వీక్ ద ప్రేయర్ హ్యాస్ టు చేంజ్. ఏ పేరు? ఎస్. మీకు తెలీదు, ప్రపంచానికి కొత్త సాక్ష్యాలు మన ద్వారా వెళ్తాయి బయటికి. హల్లెలూయా. బికాస్ ఆఫ్ దిస్ నేమ్. హల్లెలూయా. వాట్ ఐఎమ్ ప్రీచింగ్ దిస్ నేమ్, దిస్ ఈస్ ద బిగినింగ్ మెసేజ్. ఎప్పటి నుంచి అద్భుతాలు మొదలవుతాయో నాకు తెలియదు, కానీ ఆత్మలో ఈ రోజున మొదలయ్యాయి. హల్లెలూయా. ఇన్క్రెడిబుల్ మిరకల్స్ విల్ బిగిన్ బికాస్ ఆఫ్ దిస్ నేమ్. హల్లెలూయా. దిస్ విల్ బిగిన్ విత్ రెవల్యూషన్. మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలంటే ద వర్డ్, ద రెవల్యూషన్ విల్ టేక్ యూ టు ఎ నెక్స్ట్ లెవెల్. రైట్, ముగించేద్దాం. నిశ్చయముగా. అందరూ చెప్పండి, అందరూ ఈ మాట చదవండి, అందరూ చదవండి. 19 రీడ్ ఇన్ యువర్ ఓన్ వర్షన్. అందరూ తెలుగులో చదవండి. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు లాంటి భయంకరమైన సమస్య, అంత మరణకరమైన వ్యాధి, కేకలు వేసే పరిస్థితి నుంచి దేవుడు మార్చేశాడు. ఈరోజు సర్వశక్తి గల యేసయ్య అందరి నుంచి ఈ కీర్తన వినిపిస్తాడు. 19వ కీర్తన. హల్లెలూయా. ఇది అందరికీ ఈ మొదటి సంవత్సరం ఇచ్చిన ఇంకొక వాగ్దానం. హల్లెలూయా. yes, come on, read 20 and finish. నా దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. హల్లెలూయా. ఎందుకు తోసివేయలేదు? తప్పు చేస్తే వచ్చింది కదా రోగం, అందుకే తోసివేసే ఛాన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. There are chances of rejecting his prayer because of David's sin. ఎందుకంటే దావీదు తప్పు చేసి తెచ్చుకున్నాడా ఎన్నీని? ఎస్, తప్పు చేసి తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ ప్రార్థనలను త్రోసివేసే ఛాన్సులు ఉన్నాయి. కానీ మన దేవుడు కనికరమ గలవాడు. అందుకే దావీదు 136వ కీర్తన అంటాడు, నీ కృప నిరంతరము ఉండును, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనదయా. ఇంత కృప గల దేవుడువా. దావీదు కృపను, దావీదు తర్వాత ఐ థింక్ పౌలు కంటే ఎక్కువ దావీదుకు ఎక్కువ చెప్తాడు దేవుని కృప గురించి. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్ గ్రేస్ ఈవెన్ దెన్ sometimes Paul also preached radical grace, but both of them are competing each other. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను. ఎందుకు? ఎంత పాపం చేస్తే కృపను తొలగించేస్తాడేమో అనుకున్నాడు, కానీ కృపను తొలగించలేదు. ఆయన సన్నుతింపబడిన గాక. బ్లెస్డ్ బి గాడ్. 19-20 వచనాలు ఈరోజు విన్నవారు, వాక్యం విన్నవారు అందరూ ఈ మాటలు చెప్తారు. హల్లెలూయా. దేని విషయమై 20, 30, 40 సంవత్సరాలు నీ ప్రార్థన ఆలకించలేదు, తరముల నుంచి ఉండే శాపాలను దేవుడు తీసివేస్తాడు. ఎవరైతే ఈ రోజు నుంచి సర్వశక్తి గల దేవుడు నా జీవితంలో నిరూపించుకోవాలనుకుంటున్నారో లేచి నిలబడండి. ప్రేయర్ చేస్తున్నాను. I'm going to pray.
అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి దేవుడు నా జీవితంలో సర్వశక్తి గల దేవుడిగా కనుపరుచుకోబోతున్నాడు. దావీదులో కనుపరుచుకున్నాడు, ఇర్మియాలో కనుపరుచుకున్నాడు, అనేక మంది భక్తుల్లో కనుపరుచుకున్నాడు, అబ్రహాములో కనుపరుచుకున్నాడు. అదే దేవుడు నాలో కనుపరుచుకుంటున్నాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ వర్డ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ. ఎస్, సర్వశక్తి గలది. ఒకసారి అందరూ 2 minutes ప్రార్థన చేసుకోండి. లెట్స్ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. లార్డ్ గాడ్ ఆల్ మైటీ, చేంజ్ మై దిస్. ఎందుకంటే ఇప్పుడు దాకా నీవు ఆ క్యాన్సర్ గురించి ప్రార్థన చేయలేదేమో, ఆ నొప్పి గురించి ప్రార్థన చేయలేదేమో, మీ ఆయన గురించి ప్రార్థన చేయలేదేమో. ఈరోజు ప్రార్థన చేయి. యూజ్ ద వర్డ్ మెనీ టైమ్స్. సర్వశక్తి గల యేసయ్యా, నాకు ఈ సమస్య నుండి నన్ను విడిపించు. సర్వశక్తి గల యేసయ్యా, నా కుమార్తె వివాహము జరిగించు. సర్వశక్తి గల యేసయ్యా, నా కుమార్తె గర్భము తెరువు. సర్వశక్తి గల యేసయ్యా, నా కుమారుడు దురలవాట్ల నుంచి మార్చు. సర్వశక్తి గల యేసయ్యా, నా భర్తను మార్చు. సర్వశక్తి గల యేసయ్యా, నా అప్పుల జీవితాన్ని మార్చు. సర్వశక్తి గల యేసయ్యా, నా కుటుంబాన్ని మార్చు. నా కోర్టు కేసుని తీసివేయి, పోలీస్ కేసుని తీసివేయి. నా పాప జీవితాన్ని నుండి నన్ను విడిపించు. సర్వశక్తి గల యేసయ్యా, నా బలహీనతను తీసివేయి, నా రోగాన్ని తీసివేయి. ద లార్డ్ గాడ్ ఆల్మైటీ టుడే deliver me, manifest your power through me. Hallelujah. The Lord God Almighty, సర్వశక్తి గల యేసయ్యా, నజరేయుడైన సర్వశక్తి గల యేసయ్యా, నజరేయుడైన సర్వశక్తి గల యేసయ్యా. ఇదిగో సంఘమంతా ప్రార్థిస్తుంది. అవును, గొప్పగా తిరిగి కట్టువాడివి. యు ఆర్ ఎ గ్రేట్ రిస్టోరర్ మై లార్డ్. యు ఆర్ ఎ గ్రేట్ డెలివరర్. హల్లెలూయా. యు ఆర్ ఎ గ్రేట్ రిస్టోరర్ మై లార్డ్. నీవు గొప్పగా తిరిగి బాగు చేయగలవు, గొప్పగా తిరిగి స్వస్థపరచగలవు. యు ఆర్ ఎ గ్రేట్ ప్రిజర్వర్. యు ఆర్ ఎ గ్రేట్ గివర్. ఓ లార్డ్, ఎవరెవరైతే కోల్పోయా ఈరోజు నిరీక్షణ, ఎవరెవరైతే ఇక దేవుడి చేయడు, ఇది నా వల్ల కాదు, ఇది జరగదు అని కుమిలిపోయి ఎవరెవరైతే అలసిపోయారో, నజరేయుడైన యేసయ్యా, ఈ రోజు నుంచి సర్వశక్తి గల దేవుడు అని నిరూపించుకోండి. ఆ గెడ్డలు కరిగించేయండి, ఆ రోగాలు తీసివేయండి, ఆ ఎముకలను ముట్టి స్వస్థపరచండి, ప్రతి అవయవాన్ని తాకండి. అవును, కుళ్ళిపోయిన దుర్వాసనతో వస్తున్నటువంటి, గాయపరుస్తున్నటువంటి దావీదు శరీరాన్ని నీవు స్వస్థపరిచి అతడు దేవుని మందిరములో కృతజ్ఞతా సాక్ష్యము చెప్తున్నాడు. ఎవరెవరు ఏ విషయాల్లో పితరుల నుంచి, పితరుల శాపములు, sin, iniquity or infirmity or curses, whatever they are suffering, my Lord Jesus, deliver them today. ఈరోజు ఎవరు ఈ మాటలు వింటున్నా, టీవీలో ఈ ప్రార్థన వింటున్నా, ఎక్కడ ఈ ప్రార్థన వింటున్నా, లార్డ్ రిస్టోర్ దేర్ ఫైనాన్సెస్. వారి ఆర్థిక సమస్యలను తిరిగి రిస్టోర్ దేర్ బాడీ, రిస్టోర్ దేర్ ఆర్గన్స్, రిస్టోర్ దేర్ స్కిన్. ద లార్డ్ గాడ్ ఆల్మైటీ, సర్వశక్తి గల యేసయ్యా, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని తిరిగి కట్టండి. ఏ విషయంలో వాళ్ళు అలసిపోయారో, ఏ విషయంలో వారికి రోగము తగ్గటమో లేదో, ఏ విషయంలో వారు అప్పులు పాలైపోయారో, ఏ పాపములోంచి బయటికి రాలేకపోతున్నారో, ఏ ఉద్యోగము రావటమో లేదో, ఏ గర్భము ఫలించటమో లేదో, అయ్యా ఈ రోజు వారి జీవితాలను తిరిగి కట్టండి. మేనిఫెస్ట్ యువర్ నేమ్ టుడే త్రూ దిస్ చర్చ్, టు ఎవ్రీ బిలీవర్ హూ ఇస్ లిస్నింగ్ టు దిస్ వర్డ్ యాజ్ లార్డ్ గాడ్ ఆల్మైటీ. అందరూ చెప్పండి, సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.